బిడ్డలతో మాట్లాడండి తండ్రి. వారికి బోధించడానికి జ్ఞానం కలిగే ఆత్మను తండ్రి నాకు అనుగ్రహించండి తండ్రి. మీ పిల్లలను తండ్రి ఉజ్జీవింప చేయడానికి, భక్తులు బలపరచడానికి నన్ను రేపండి తండ్రి. ఈ సంఘాన్ని తండ్రి మరింత ఆశీర్వాదకరంగా మారుస్తారని కోరుతూ తండ్రి, వినబోతున్న మాటల్లో భయము భక్తి మాకు నేర్పిస్తారని అర్థిస్తూ తండ్రి, ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అది జనరేటర్ అన్నది, జనరేటర్ అంటే జనరేటర్ సౌండ్ అది. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మనకు అర్థం కావడానికి సుమారు మొదటి 7 వచనాలు మనం చదువుకుందాం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు. నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందును, బుద్ధ కుశలత ఇచ్చే ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచన పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. కీడి చేత సామెతల బావ చూచిన విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించెదరు. యెహోవా యందలి భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖుల జ్ఞానము ఉపదేశమును తిరస్కరించుదురు. ఆగుదాం. అందరికీ క్లారిటీగా ఉందా నా వాయిస్? ఓకే. జాగ్రత్తగా మనం వింటే కొన్ని అమూల్యమైన సత్యాలు మనకి సామెతల గ్రంథంలో మనకు నేర్పిస్తుంది. ఈ వినబడుతున్న మాటలు లేదా కనబడుతున్న ఈ సామెతలు సొలొమోనుకు సంబంధించినవి అనుకుంటే మనం పొరపాటు. కొన్నిసార్లు ఎన్నిసార్లు కొన్ని మాటలు మనం చదువుకున్న దేవుడు చాలా స్పష్టంగా ముఖాముఖిగా మనతో మాట్లాడతాడు. అలాంటి మాటల్లో ఈ సందర్భం ఒకటి. సొలొమోను గురించి చదువుతున్నప్పుడు ఈ సామెత గ్రంథం సొలొమోను గురించి చెప్పట్లేదు, కానీ ఆ 7వ వచనంలో ఇన్ని పదాలు రాస్తున్నాడు. ఏమని? జ్ఞానము, ఉపదేశము, వివేకము, నీతి, యథార్థత, బుద్ధి కుశలత, వివేచన, పాండిత్యము, ఇంకా నీతి సూత్రాలు, సామెతలు, ఇవన్నీ చెప్పుకొస్తూ ఈ సంబంధించిన ఈ జ్ఞాన పుటమి ఎక్కడుంటుందంటే దేవుని యందలి భయభక్తులు కలిగితూ ఉంటారు. దేవుని యందలి భయభక్తులు లేకపోతే మనకి జ్ఞానం అబ్బదా అంటే అబ్బదు. దేవుని యందలి భయభక్తులు లేకపోతే మనకి జీవించడం తెలియదంటే తెలియదు. దేవుని యందలి భయభక్తులు లేకపోతే సంసారాలు చేయడం రాదంటే రాదు, స్నేహాలు చేయడం రాదంటే రాదు. ఒక మనిషి సొసైటీలో ఎలా బ్రతకాలో వాడికి పట్టాన అర్థం కాదు. వాడికి లోక సంబంధమైన జ్ఞానం ఎంతున్నను, వాడు సరిగ్గా ఎథిక్స్ అంటే నైతికతతో వాడు బ్రతకాలి అంటే వాడికి దేవుని యందలి భయం ఉండాలి. జరుగుతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు లేదా కానీ దీని గురించి ఇంకా స్పష్టత రావాలి. ప్రస్తుతానికి దర్యాప్తులు జరుగుతున్నాయి. మేధావులు, అధికారులను పిలువబడుతున్న వాళ్ళు సైతం వాళ్ళు చేసిన పనులు అన్ని కాదు. ఖగోళంలో ఏం జరుగుతుందో కథలను కుర్చీలో కూర్చుని కృష్ణ బిలాల కోసం మాట్లాడిన స్టీఫెన్ హాకింగ్ నడినెత్తి మొదలుకొని అధికారి వరకు ఆడికి ఏది పని చేయకపోయినా చిన్న పిల్లలను సెరిశాడంటే మీరు నమ్మగలరా? తెల్లారితే ఆ స్టీఫెన్ హాకింగ్ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి చెప్పిన? దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అంట.
తెల్లవారితే దేవుడు లేడని మాట్లాడిన ఈ పెద్ద మనిషి ఇది చీకటి బతుకులు ఎలా కనబడుతున్నాయి మీరు చూడండి. చిన్న పిల్లల్ని సెరిసేయడమే కాదు, ఆడు ఎవడైతే ఉన్నాడో ఆ భయంకరమైన సీరియల్ రేపిస్ట్ కిల్లర్ ఎవడైతే ఉన్నాడో ఆ భయంకరమైన పనికి మాలినోడు జెఫ్రిన్, వాడు ఒక దీవుని కొన్నాడు. ఆ దీవుని కొనడమే కాదు, వాడు భయంకరమైన ఒక డెవిల్ ప్రాక్టీస్ పెట్టాడట. ఇంకా దర్యాప్తులు బయటకు వస్తున్న ఆ డెవిల్ ప్రాక్టీస్లో వాడు చేస్తున్న పని ఏంటంటే విస్తుపోయే విషయాలు బయటకున్నాయి. ఆ చిన్నపిల్లని సరిచేయడం కాదు, ఆ సరిచేసినోడు వాడు చేసే పని ఏంటంటే చిన్నపిల్లలు ఇంకా లిటిల్ బేబీస్లో ఉన్న వారిని కోసుకుని వండుకుని తినేశారంట. ఇవన్నీ మీకు చదువుతుంటే ఈ వార్తలు ఒకేసారి గుప్పమని ప్రపంచాన్ని తాగుతుంది. అందులో ట్రంప్ ఉన్నాడట, స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడట, ఎవడైతే మనకు కనబడుతుండే పెద్ద పెద్ద బడా ఎవరైతే డబ్బున్న వాళ్ళు మనకు కనబడుతున్నాడో ఈ బిల్ గేట్స్ ఉన్నాడట, ఆడికి హెచ్ఐవి కూడా ఉందంట. ఈడికి తెల్లారితే నీతి సూత్రాలు చెప్తాడు మనకి. ఎవడో బిల్ గేట్స్. డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు అని అడుగుతున్నాను. అప్పుడప్పుడు నాకు డౌట్ వచ్చేది, ఆడి సంపాదనలో సగానికి సగం 70-80% ఇటు ట్రస్ట్కి ఎంత ఇచ్చేస్తున్నాడు. అప్పుడే డౌట్ వచ్చింది. ఆడి గిల్ట్ కప్పుకోవడానికి ఆడి ట్రస్ట్కి ఇస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు లేదో, దేవుడికి కేజీ బంగారం ఇచ్చారట. ఎందుకు ఇచ్చారంత కేజీ బంగారం? ఈ దొంగ ఏదో దొంగ పని చేస్తున్నాడు కదా. దేవుడికి కేజీ బంగారం ఇస్తున్నారు, దేవుడికి ఇంత డబ్బు ఇస్తున్నారు, దేవుడికి లచ్చ ఇచ్చారంటే మరి నువ్వు లచ్చ ఇచ్చి కేజీ ఇస్తున్నావంటే ఇంతకు మించి నువ్వు దోచేస్తున్నావు. ఆ గిల్ట్ కవర్ చేసుకుని నువ్వు ఎవరికి లంచం ఇస్తున్నావు చెప్పు? దేవుడికే లంచం ఇస్తావు. బిల్ గేట్స్ తన భార్యను వదిలేసినప్పుడు అనుకున్న ఇదేంటి ప్రపంచ కుబేరిన ఆవిడ వదిలేసింది ఏంటి అనుకున్నాం మనం. ఇప్పుడు చెబుతుంది సావుకవరు సల్లగా ఏమని, ఆడది అని. అప్పుడే చెప్పలాడుతున్నాడు. ఇలాంటి పనులు చేసిన వారిలో బిల్ గేట్స్ ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ట్రెండింగ్లో ఉన్న ఆ ఎవడైతే ఉన్నాడో ఎలన్ మాస్క్ ఉన్నాడు. ఇంకెవడున్నాడు? నాకు ఇష్టమైన ప్రెసిడెంట్ అనుకున్నాను, ఇప్పుడు నాకు తెలిసిందాడు దరిద్రుడే. బిల్ క్లింటన్. మన ఇండియా వచ్చాడు కదా, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. బిల్ క్లింటన్ కూడా ఇందులో ఉన్నాడా? మైకిల్ జాక్సన్ కూడా ఇందులో ఉన్నాడా? ఈ లీడర్ బ్రిటన్ రాజు కూడా ఇందులో ఉన్నాడు. అడుగుతున్నాను, వీళ్ళు ఏం చేస్తారంటే ఆడొక దీవుని కొన్నాడు. ఆ ఐలాండ్ కొన్న తర్వాత అక్కడ ఒక టెంపుల్ ఉండేదట. ఆ టెంపుల్ దేనికి గుర్తో తెలుసా? ఇప్పుడు బయటకు వస్తే ఆడు బయలుని ఆరాధించేవాడట. బయలు గాడ్ అని మనం చదువుతాంగా. బయలుదేవుడు ఆరాధించిన వారు పురాతనమైన కాలంలో ఏం చేశారంటే అగ్నిగుండాలు పిల్లల్ని దాటించారు. అగ్నిగుండాలు దాటించడం అంటే మన ఇండియన్ ట్రెడిషనల్లో నిప్పుల మీద నడిచి వెళ్ళిపోవడం కాదు. అగ్నిగుండాలు దాటించడం అంటే చెప్పిన వాళ్ళు అనుకున్న ఇష్టాలు నెరవేరడానికి అప్పుడే పుట్టిన నెలల బిడ్డని, అప్పుడే పుట్టిన ఆ సంవత్సరాల బిడ్డని తీసుకెళ్ళి ఆ బయలు బొమ్మ ఉంటే ఆ బయలు బొమ్మ ముందు బాగా కాలిపోయిన ఆ బొమ్మ దగ్గర, అంటే ఆ బయలు ఆరాధన బొమ్మ ఎలా ఉంటుంది, బయలుదేరి ఎప్పుడైనా మీరు చూసారు లేదు ఇంటర్నెట్లో చూడండి. ఆ బయలు ఆరాధన ఎలా ఉంటుంది, వాటి చేతులు ఇలా పెట్టుకుని ఇలా కూర్చుంటాడు. సగమేమో ఎద్దుంటుంది, సగమేమో మనిషి ఆకారం ఉంటుంది. ఆ ఆకారాన్ని ఏమని పిలుస్తుంటే బయలుదేవుడు అని పిలుస్తారు. ఆ బయలుదేవుడు ఇలా కూర్చుంటాడికి ఆ రాగుతో తయారు చేస్తారు ఆ యొక్క ఆకారాన్ని. ఈ వెనకాల ఒక పెద్ద హోల్ ఉంటుంది. ఆ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఖాళీగున్న డొలకలో ఉన్న ఆ బయలు బొమ్మలో నిప్పులేస్తారు. రాగికి నిప్పు తగిలితే ఏమవుద్దండి? త్వరగా ఇటెక్కుతుంది. ఆ రాగికి నిప్పు ఎప్పుడైతే తగిలిందో ఆ త్వరగా ఇటెక్కి ఎలా కూర్చున్న బొమ్మ చేతులు, పెద్ద బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ చేతుల్లో అప్పుడే పుట్టిన పసిపిల్లలను అలా 7 బొమ్మ చేతుల్లో అలా పెట్టేస్తే బొగ్గున పిల్లలు బూడిదలా రాలిపోతే అంతా మంచి జరుగుతుందని నమ్మేవారు. అలాంటి దేవీ దేవతల్ని ఎదవలు ఆరాధిస్తుంట. ఎవరు? ప్రపంచ కుబేరులు. ఎవరు? అధికారులు. ఎవరు? ఈ ప్రపంచాన్ని శాసించే అగ్ర అధినేతలు. వీళ్ళందరూ ఎవరు? అందుకే ఎఫెసీయుల పౌలు గారు అంటారు, ఈ లోక సంబంధమైన నాయకుల వెనకాల ఎవడున్నాడంటే దురాత్మల సమూహం ఉంది. సాతానుగాడు పూర్వకాలంలో నరబలుల ద్వారా, అంటే సాతానుగాడు పూర్వకాలంలో విగ్రహారాధన ద్వారా నరబలుల ద్వారా ప్రపంచాన్ని వాడు ఆవహిస్తే ఇప్పుడు ఎలా ఆవహిస్తున్నాడు తెలుసా? కామం ద్వారా, లగ్జరీ ద్వారా, అధికారుల ద్వారా, దీవుల ద్వారా, ఈ సుఖ కానుపులు ఏవైతున్న వీటి ద్వారా మనుషుల్ని పూర్తిగా తన అండర్లోకి వాడు తెచ్చేసుకున్నాడు. వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారంటే కారణం ఏంటి చెప్పిన, వీళ్ళు తెల్లారితే మాట్లాడేటంటే దేవుడు లేడు, దేవుడి మీద నమ్మకం లేదు. ఎందుకు ఇలాంటి పనులు చేసేవాడు దేవుడు ఎందుకు లేడంటే, వీడికి దేవుడు ఉన్నాడంటే వీడి పనులకి వీడికి భయం వేస్తానికి నోరిపితే ఏం మాట్లాడతారు చెప్పండి? దేవుడు లేడు.
అందుకే దావీదు గారు ఏమంటారంటే, దేవుడు లేడన్నవాడు బుద్ధిహీనుడు. ఆ బుద్ధిహీనుడు చేసే పనులు ఎలా ఉంటాయంట? అసహ్యమైన పనులు చేస్తాడు. చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం, కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 14వ కీర్తన, త్వరగా 14వ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడు అడుగుతున్నాను. దేవుడు లేడన్నవాడు బుద్ధిహీనుడు. ఆ బుద్ధిహీనుడు చేసే పనులు ఎలా ఉంటాయంట? చెడిపోతారు. ఆ చెడిపోయిన వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయట? అసహ్యం. నేను అడుగుతాను, ఆడుకునే పిల్లల దగ్గర ఏమున్నాయని పోయారండి పచ్చిగా మాట్లాడుకుంటే? ఆడుకునే పిల్లల దగ్గరికి పోయినాడు. నేను అడుగుతాను, ఆడు ఆవారాగాడా, ఆడు బ్లేడ్ బ్యాచా, గాలికి తిరిగేవాడా, వాడు ఎవడంటే ప్రపంచానికి సైన్స్ చెప్పినోడు ఆటలాడుకునే పిల్లలు ఎత్తుకుపోయాడంటే వీడు సైంటిస్టా సైకోయిస్టా చెప్పండి? వీడెవడని అడుగుతున్నాను. ప్రపంచ అగ్ర అధినేతలు ఎవరైతున్నారో ఆడుకునే పిల్లల్ని, వీళ్ళు పాలించి ఆడుకునే పిల్లల్ని పాలకులుగా ఉన్నవారు వీళ్ళకి సిదిమేశారంటే వీళ్ళ పాలకులా? వీళ్ళు ఎవరంటే దేవుడు లేడని ఏడ్చేవాళ్ళు అడుగుతున్నాను. మరి ట్రంప్ క్రిస్టియనే కదండి, ట్రంప్ దేవుడిని నమ్ముతాడు కదంటే, మీరు గమనించండి, ట్రంప్ క్రిస్టియనే, ట్రంప్ దేవుడినే నమ్ముతాడు. కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటి చెప్తున్నా, నమ్ముతాడంతే, ఆడికి భయం లేదు. దేవుడు అంటే నమ్మకం వేరు, దేవుడు అంటే భయం వేరు. నా మాట మీకు అర్థమవుతున్నా లేదో? మీరు నమ్ముతారు దేవుణ్ణి, మీరు కూర్చుంటారు సభల్లో, మీరు కూర్చుంటారు, అడుగుతాను, అందరం కూర్చుంటాం. కానీ తెల్లారేసరికి దేవుడిని ఎక్కిరించే పని ఏదో చేస్తామంటే కారణం ఏంటి చెప్పినా, నమ్ముతాం కానీ దేవునికి భయపడం. ఆ భయపడం కనుక అసహ్యమైన కార్యాలు చేస్తాం, మేలు చేయని కార్యాలు చేస్తాం. వివేకం లేకుండా వివేకంతో దేవుడిని ఎత్తకం కనుకే భయంకరమైన బొత్తిగా తొలగిపోయి దేవుని ఎదుట చెడు పనులు చేస్తాం. భయం లేకపోతే. మీకు ఉదాహరణ చెప్తాను, జాతకమేనండి. నేను చెప్తున్న పేర్లు నిజమో అబద్ధమో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అవసరమైతే నోట్ చేసుకుని చెక్ చేయండి. జిమ్ బేకర్ అని ఒక ఎవాంజలిస్ట్ ఉండేవాడు. బహుశా ఉన్నాడో పోయాడు ఇంకా తెలియదు. జిమ్ బేకర్ అని ఒక పెద్ద పేరు మోసిన పాస్టర్ ఆయన మామూలు స్పీకర్ కాదు. ఆ రోజుల్లో క్రిస్టియానిటీకి మార్కెట్ విధానం కొత్తగా తెర మీదకి తెచ్చింది ఎవరంటే జిమ్ బేకర్. ఇంకా మీకు అర్థం కావాలంటే ఈ మధ్యకాలంలో మీరు కార్పొరేట్ పాస్టర్లు చూస్తున్నారా? హైదరాబాద్లో, వైజాగ్లో అంటే పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో ట్విన్ సిటీస్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు బాగా కార్పొరేట్ పాస్టర్లు, పైగా వీళ్ళని ప్రాస్పరిటీ స్పీకర్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు గమనిస్తున్నారు లేదో, వీళ్ళ సంఘానికి 10,000 మంది 20,000 మంది 3-4 ఆరాధనలకు వచ్చిపోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ విశ్వాసులందరికీ కొన్ని షరతులు పెడతారు. షరతులు ఏం పెడతారంటే, వీళ్ళందరూ మీరు ఎక్కడ పడితే అక్కడ మార్కెట్కి వెళ్ళకండి, ఎక్కడ పడితే అక్కడ మీరు సూపర్ మార్కెట్లో వస్తువులు కొనకండి, మనకి ఒక మార్కెట్ మాల్ ఉంది, మీరు అందరూ కలిసి మన క్రిస్టియన్ మాల్లోనే కొనండి. మీరు బయటికి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండి, మనకు సొంతంగా ఒక రెస్టారెంట్ ఉంది, చెప్పండి, మన రెస్టారెంట్లోనే తినండి. ఇంకా విషయం చెప్తున్నా, మీరు భూములు గంట కొంటున్నారేమో, మీరు ఎక్కడ పడితే అక్కడ భూములు కొనకండి, మనకంటూ ఒక మన క్రిస్టియన్ లేఅవుట్ ఉంది, మీరు అక్కడే భూములు కొనండి. ఇలాంటి చెత్త వ్యాపారం అంతా తెర మీద తెచ్చిందంటే ఎవడంటే ఎవడు? జిమ్ బేకర్. ఆడనే కాపీ కొడతారు. ఇప్పుడున్న ఈ మాట అన్నాయి పోరంబోకులు అందరూ గుర్తుపెట్టి, అంత మాట ఏం చేస్తారండి? పోరంబోక అని అనుకోకండి. పోరంబోక అంటే పనికిరాని అదవని, అంటే ఏ పని లేదు, దేవుడిని అడ్డేట్టుకుని బతకడం. నా మాట్లాడుతుంది పోరంబోక. మొన్న ఇక్కడ చెప్పాను, పోరంబోక అనేసాడు ఈ పాస్టర్ గారు, ఏంటి బూతులు మాట్లాడు అనుకోకండి. పోరంబోక అంటే ఆ పెద్దోళ్ళని అడగండి, చెప్పండి, ఎందుకు పనికిరాని భూమిని ఏ భూమి అంటారు? పోరంబోకు భూమి అంటే ఏంటి? పనికిరాని భూమి అని. ఈ పనికిరాని సేవలు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వీళ్ళకి ఇదే పని, విశ్వాసులతో వ్యాపారం, దేవుని సంఘంతో వ్యాపారం, వీళ్ళ పనికి మాలిన లజ్జకరమైన పనులు చేయడానికి కారణం ఏంటి చెప్పిన, వీడు తెల్లారితే దేవుని పట్టుకుని తిరుగుతాడు, కానీ వీడికి దేవుడు భయం లేదు కనుక వీడు ఆడవాళ్ళతో అసభ్యకరమైన పనులు చేస్తాడు, వీడు చీకటి పనులు చేస్తాడు, వీడు సంధాన దొంగిలిస్తాడు, వీడు చేసే పనులు అన్ని కాదు, ఇలాంటి పనులు చేస్తూ వీళ్ళ వ్యాపారాన్ని దేవుడి పేరు మీద ఎందుకు చేస్తారంటే, అలాంటి పనులు చేయడానికి కారణం వీళ్ళకి దేవుడు భయం లేకపోవడం. ఈ జిమ్ బేకర్ అనేవాడు క్రిస్టియానిటీలో మార్కెటింగ్ తెచ్చాడు, క్రిస్టియానిటీలో కొత్త వ్యాపారం తెచ్చాడు. ఆ రోజుల్లో
క్రిస్టియానిటీ కంటే ఒక సొంత సెక్యులర్ ఛానల్ పెట్టింది ఈడే. ప్రత్యేకించి ఒక టీవీ ఛానల్ పెట్టాడు. ఇంకా వాడు చేసింది అంత ఎంత కాదు. ఆ తర్వాత వీడికి డబ్బులు బాగా ఎక్కువయ్యాయి, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఆ వ్యాపారాలు అభివృద్ధి పొందాయి, ఆ వ్యాపారాలు ఇంకా అభివృద్ధి పొందుతున్నాయి. అలా పొందుతున్నప్పుడు సుఖానికి మరిగిన వారు, డబ్బుకి మరిగిన వారు ఇంకా అడ్డగోలుగా ఎదిగిపోవాలని ఏం చేశాడంటే దొంగ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఎవరు? పాస్టర్ గారు. మర్చిపోకండి. ఆ దొంగ వ్యాపారాల్లో ఎప్పుడైతే పెట్టుబడులు పెట్టాడో, ఈ పెట్టుబడులు పెట్టిన తర్వాత ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రహస్యమైనది బయటకు రాకుండా ఉండదు. ఎప్పటికైనా బయట, నువ్వు పాస్టర్ అయినా బయటకు వస్తుంది. వచ్చింది, గవర్నమెంట్ అబ్జర్వ్ చేసింది, దైవజనుడు నుండి దొంగ వ్యాపారాలు చేస్తానని బయట పెట్టారు. మొత్తం మీద కేసులని పెట్టారు. ఆ కేసులని సెక్షన్స్ అన్ని ప్రూవ్ అయ్యాయి. ఆ సెక్షన్లు ఎప్పుడైతే రుజువయ్యా, ఆ సెక్షన్ రుజువైన తర్వాత ఒక్కొక్క సెక్షన్ని మొత్తం కూడితే 45 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు. ఎప్పుడైతే 45 సంవత్సరాలు జైలు శిక్ష పడిందో, ఆ శిక్షను తగ్గించడానికి దానికి పనిష్మెంట్గా కొంత డబ్బును జమ చేసి, మమ్మల్ని తప్పు క్షమించండి అని చేతులు ఎత్తేసి మొత్తం మీద బతిమలాడుకొని సెంటిమెంట్ ఒకళ్ళతో ఒకటి పుచ్చుకొని దానికి మిగిలిన శిక్షాస్పదం తగ్గించడానికి 40 సంవత్సరాల నుంచి ఆ జైలు శిక్షణ 5 సంవత్సరాలు తెచ్చేసుకున్నాడు. లోపలికి జైల్లోకి పోయిన తర్వాత అన్నీ అర్థమవుతాయి. మీకు ఉదాహరణ చెప్తాను, విన్నాను. బయట ఉన్నంతసేపు మనకు టైం విలువ తెలియదు, బయట ఉన్నంతసేపు మనకు ఫుడ్ విలువ తెలియదు, బయట ఉన్నంతసేపు గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ విలువ తెలియదు. మనకు జీవితం విలువ తెలియాలంటే రెండు దిక్కులు తెలుస్తుంది. ఒకటి హాస్పిటల్ మంచం మీద ఉన్నప్పుడు, 2 జైల్లో ఉన్నప్పుడు. లైఫ్ పర్పస్ విలువ ఏంటో మనకు అప్పుడు అర్థమైపోద్ది. లైఫ్ విలువ ఏంటో మనకు అర్థమవుద్ది. జీవితంలో ఈ 2 పాఠాలు నేర్పిస్తే, అంటే ఈ 2 పాఠాలు నేర్పిస్తే వీడి జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తికి జీవితం అర్థమైంది. బయట ఉన్నంతసేపు ఎగిరెగిరి పడతారు, బయట ఉన్నంతసేపు ప్రతి ఒక్కరితో అగౌరవంగా మాట్లాడతారు. మీకు నేను చాలాసార్లు చెప్పిన ఉదాహరణే మరలా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. వినండి. రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, లోపలికి కాదు బయట, లోపలికి వెళ్ళకండి. ఆ బయట చూస్తున్నప్పుడు ఆ గవర్నమెంట్ జైలుకి ఎదురుగా గవర్నమెంట్ బంకులు ఉంటాయి, పెట్రోల్ బంక్. ఒకప్పుడు ఇండియన్ ఆయిల్ ఉండేది, ఇప్పుడు HP బంకు కూడా వచ్చింది. ఇవి 2 సెంట్రల్ జైలుకి సంబంధించిన పెట్రోల్ బంకు. రాజమండ్రిలో ఉన్నవారు కానీ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు అందరికి కానీ ఆ పెట్రోల్ బంక్ అంటే నమ్మకం. ఎందుకంటే అది గవర్నమెంట్ బంకు కనుక పాయింట్స్ కరెక్ట్ ఉంటాయి, గవర్నమెంట్ బంకు కనుక క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పి, పాయింట్స్ క్వాలిటీ సరిగ్గా ఉంటుందని ఎక్కడ ప్రజలు డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టించకుండా అక్కడికి వచ్చి డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టిస్తారు. అందుకే జనాలు ఎక్కువ ఉంటారు విపరీతంగా. సాయంత్రం అయితే మరీ ఎక్కువ ఉంటారు. అలా ఎక్కువ జనాభా వస్తున్నప్పుడు అందరు లైన్లో వస్తున్నారు, అందరు లైన్లో వెళ్తుంటే, అందరు లైన్లో వెళ్తున్నప్పుడు ఒకడు మాత్రం అడ్డంగా వచ్చాడు. ఆడు తెల్ల సొక్క వేసుకున్నాడు, తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు, బుల్లెట్ వేసుకున్నాడు, ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, మెడలో గేదె గొలిసేసినట్టు పెద్ద గొలిసేశారు, ఆ పై బట్టను ఇప్పేశాడు, కిల్లి నవ్వుతున్నాడు. ఆవిడ మీకు అర్థమైపోవాలి, పొలిటీషియన్. అడ్డంగా బండి వేసుకొచ్చాడు. ఆ బండి వేసుకొచ్చినప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు. నేను కూడా దూరం, నేను కూడా ఆ రోజే డ్యూటీ దిగాను, వెళ్తున్నప్పుడు అక్కడ గొడవ జరుగుతుంది. ఈ లోపల అందరూ అడిగారు, ఏంటి సార్ మేము అందరూ లైన్లో వస్తుంటే మీరు మాత్రం అడ్డంగా వస్తారు అని అడుగుతున్నారు. ఆ అడిగిన వాళ్ళ మీద కాడి తిరగబడతారు. ఆడు అన్నాడు, అడ్డంగా వస్తాం ఏంటి అని. అది కాదు సార్ మేము అందరూ లైన్లో వస్తా. నియోజకవర్గం దాటేలా ఏమనుకుంటున్నావు అంటాడు. నియోజకవర్గం అన్నాడంటే ఎవడో మీకు అర్థమైపోవాలి, దాటేలా ఏమనుకుంటున్నావా. ఆ తర్వాత ఆడితే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఎవరైతున్నారో ఆ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న వాళ్ళు మనలాగా సాదాసీదా మనుషులు కాదు, శిక్ష పడిన ఖైదీలు. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, యూనిఫామ్ తీసుకుంటారు 2 బంకుల్లో. మీరు వాళ్ళు ఎవరు అనుకుని నెంబర్ కానీ తీసుకుంటారు, నెంబర్ కట్ట ఇవ్వకండి. వాళ్ళకి ఫోన్లు ఎవరు గవర్నమెంట్. ఆ బయట వాళ్ళు పని చేస్తుంటారు. ఆ పని చేస్తున్న వాళ్ళు ఆ బొంకులో ఆయన పనిచేస్తున్న వ్యక్తి ఆయనకి పెట్రోల్ కొట్టేశాడు, వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత నేను లైన్లో వెళ్ళాను. తర్వాత అడిగాను, ఆ ఖైదీ నాకు తెలుసు కనుక నేను అడిగాను, బ్రదర్ గొడవ ఏంటని అడిగితే ఆడు ఒకటే మాట అన్నాడు, ఏమీ లేదు సార్, మాకు అణిగింది, ఆడికి ఇంకా అనగలేదు అన్నాడు. నీకేం అర్థమైంది? మేం బయట ఉన్నప్పుడు ఇలాగ ఎగిరెగిరి పడ్డాం సార్, లోనకు పోయాం, అన్నీ అణిగిపోయాయి. వీడు ఇంకా బయట ఉన్నాడు, ఎగిరెగిరి పడతాం, వీడికి కూడా ఒకరోజు అన్నీ అణిగిపోతాయి. లోపలికి పోతే ఎలాంటోడికైనా అన్నీ అణిగిపోతాయి. వీడికి అణిగిపోయినాయి. ఎవరికి? జిమ్ బేకర్.
బయట ఉన్నప్పుడు సుఖపడ్డాడు, బయట ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డాడు, బయట ఉన్నప్పుడు సేవను అడ్డుపెట్టుకున్నాడు, బయట ఉన్నప్పుడు దేవుడితోనే వ్యాపారం చేశాడు, బయట ఉన్నప్పుడు సంఘాన్ని లగ్జరీ సుఖాల కోసం అమ్మేశాడు, బయట ఉన్నప్పుడు దేవుని సంఘంతో దుర్మార్గమైన పనులు చేసి పెట్టుబడులు పెట్టించాడు. లోపలికి పోయాడు. 5 ఏళ్ల తర్వాత వాడికి జీవితం విలువేట అర్థమైంది. ఆ అర్థమైన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు వాడికి ఏమీ తోసక మళ్ళీ ఒక బైబిల్ అడుక్కుని బైబిల్ చదవడం స్టార్ట్ చేశాడు. ఆడు బైబిల్ చదువుతుంటే అటు ప్రాస్పరిటీ స్పీకర్ అంటే తెలుసుగా. ప్రాస్పరిటీ అంటే మీకు తెలియాలి, ఎప్పుడు దేవుడి భయం ఏం చెప్పడం, ఎప్పుడు ఆశీర్వాదాలే చెప్తారు, దాన్నే ప్రాస్పరిటీ అంటారు. నువ్వు ఎలా తిరిగినా పర్లేదు, సాయంత్రం వచ్చేసరికి దేవుడికి దీన్నే ప్రాస్పరిటీ అంటారు. ప్రాస్పరిటీ అంటే ఏంటంటే నీ పిండి పిసుకు తొట్టెయు చెప్పండి, నీ బుడ్డుల్లో నూనెయు దేవుడు ఎల్లకాలని దీవెత్తాడంటే ఈ చెప్పరు రివర్స్లో. నువ్వు సరిగ్గా ఉండకపోతే నీ తొట్టె ఎగిరిపోతుంది, నీ పిండి ఎగిరిపోతుంది, నీ పుట్టి ఎగిరిపోద్ది అని చెప్పరు. ఇది చెప్పరు. ఎంతసేపు ఏం చెప్తారంటే నువ్వు ఎలాగున్నా పర్లేదు, దేవుడు నిన్ను నీ బిడ్డలనే చెప్పండి. దీన్ని ప్రాస్పరిటీ అంటారు. ఇలాంటి స్పీకర్ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాక్యాలు చదువుతుంటే వాక్యానుకున్న గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తారు. ఆ లోపలికి వెళ్ళి వాక్యం చదువుతున్నప్పుడు ఇతనికి మనసుకు వచ్చింది, అరే బైబిల్ ఎలా చెప్పింది, బైబిల్ పాపాన్ని గురించి ఎక్కువ ఖండిస్తుంది, బైబిల్ నరకాన్ని గురించి ఎక్కువ మాట్లాడుతుంది, బైబిల్ ఎథిక్స్ నైతికత కోసం ఎక్కువ మాట్లాడుతుంది, బైబిల్ ఎక్కువ విలువల కోసం మాట్లాడుతుంది, బైబిల్ మనిషిని నిలువెల్లా పాపాన్ని పరిచయం చేస్తుంది. అసలు దేవుడికి మనిషికి అతిపెద్ద అగాధం ఏదైనా ఉందంటే దేవుడికి మనిషికి మధ్య అగాధం అతిపెద్ద పాపం ఉంది. దీన్ని పారదోలుకుంటే కానీ మనిషికి డబ్బున్నా సుఖమున్నా వాడికి ఇల్లున్నా వాకులున్నా ఎన్నున్నా కానీ వాడు దేవుడితో సమాధానం పడకపోతే, వాడికి డబ్బున్నా దేవుడితో సమాధానం లేకపోతే వాడి జీవితానికి అర్థం పర్థం లేదని గ్రహించుకున్న వాడు నేను చెయ్యాల్సిన బోధ ఇదిగో సమృద్ధి బోధ కాదు, నేను చెయ్యాల్సిన బోధ పాపాన్ని ఒప్పుకునేలా ప్రసంగాలు చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు నేను ఏం ప్రసంగాలు చెప్పానని చెప్పి వాడిని పశ్చాత్తాపడుతూ వాడి గిల్ట్ ఫీల్ అవుతూ వాడు ఏం చేశాడంటే ఆ బైబిల్ చదువుతున్నప్పుడు లోపల ఉండగానే ఒక బుక్ రాశాడు. ఆ బుక్ నేమ్ కావాలంటే మీరు ఇంటర్నెట్లో చూడండి, ఐ వాజ్ రాంగ్ అని ఒక బుక్ రాశాను. నేను తప్పు చేశాను, తప్పుగా బోధించాను, ఇవే దాని కంటెంట్లు ఉంటాయి. నేను చాలా తప్పుడు సువార్త చేశాను, నేను చాలా రాంగ్గా ప్రవర్తించానని ఆ లోపల బైబిల్ చదువుతున్నప్పుడు ప్రాస్పరిటీ అనేది బోధించడమే పెద్ద తప్పు. దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలంటే ఇల్లు కోసం, వాకుల కోసం, ఇలాకా కోసం, గొడవల కోసం కాదు. కానీ దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి అంటే మన జీవితం పరమార్థం ఏంటో తెలియాలంటే దేవుణ్ణి నమ్మాలి. ఇది మాత్రం నేను చెప్పలేకపోయాను. అనేకమైన విషయాలు నేను చెప్పి జనాల్ని దేవుణ్ణి మరింత దూరం చేశానని చెప్పి తన బాధపడుతూ బుక్ రాశాడు. దాని పేరు ఐ వాజ్ రాంగ్ అని రాశాడు. ఆ తర్వాత ఇతను జైలుకి పోయిన తర్వాత ఇలాంటి పనికి మాలోని, దుర్మార్గుడిని, లంచకుడిని, దేవుని తరపున సేవను మోసం చేసిన ఎంత దైత్రపాలను చేసిన కూడా ఒక మంచి బోధకుడు, ఒక పెద్ద బోధకుడు ఆ వ్యక్తిని చూడడానికి వెళ్ళాడు. ఆ చూడడానికి వెళ్ళిన పెద్ద బోధకుడి పేరే బిల్లీ గ్రాహం గారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆ బిల్లీ గ్రాహం గారు ఎప్పుడైతే చూడడానికి వెళ్ళారో, ఆ బిల్లీ గ్రాహం గారు చూడడానికి వెళ్ళినప్పుడు వాడు ఆశ్చర్యపోయాడు. ఆడు లోపల మాట్లాడుకున్నది అంటే వాడు ఆశ్చర్యపోయి, నాలాంటి వ్యక్తులను కూడా చూడడానికి దేవుడు ఇలాంటి ఉన్నతమైన సేవకులను పంపించాడా, నాలాంటి వ్యక్తులను చూడడానికి కూడా ఇలాంటి నీతిమంతులు వస్తారని చెప్పి వాడు బాధపడుతూ మరో బుక్ రాశాడు. గాడ్స్ గ్రేస్ అనే పుస్తకం రాశాడు. మొదటి పుస్తకం నేను తప్పుడు వ్యక్తిని, తప్పుడు సువార్త అనే పుస్తకం రాశాడు. రెండవది దేవుని కృప అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో బిల్లీ గ్రాహం గారి కోసం చాలా స్పష్టంగా రాశాడు. ఒక రోజు బయటకు రిలీజ్ అయ్యాడు. 5 సంవత్సరాలు అయిపోయింది. ఆడు బయటకు వచ్చిన తర్వాత జాతకం వినండి, వాడు బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి తనని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి పేరు జాన్. ఆ జాన్ గారు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఆయన కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. అయ్యా మీకు ఆ విషయం చెప్పాలి, దేవుడు ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఇక్కడ వరకు ఆశీర్వదించాడు, ఎక్కడో ఉన్న మిమ్మల్ని దేవుడు ఉన్నతమైన తన పరిచర్లో పెట్టుకున్నాడు, ఎక్కడో ఉన్న మిమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థితిగతులకు నడిపించాడు. మిమ్మల్ని విషయం అడుగుతున్నాను అయ్యా, మీరు గొప్ప బోధకులయ్యారు, గొప్ప ధనవంతులయ్యారు, గొప్పగా దేవుని పరిచయం చేస్తున్నారు. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి పాపపు వ్యాపారాలు చేసి పాపం చేసే వ్యభిచారంలో మీరు ఎలా పడ్డారు? అసలు మీకు దేవుడు అంటే ఇష్టం లేదా? మిమ్మల్ని ఎంతో ఆశీర్వదించి ఇక్కడ వరకు తీసుకొచ్చిన దేవునికి మీరు ఎందుకు ప్రేమను చూపించలేకపోయారు? ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుని ఎడల మీరు ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయారు? ఎందుకు చీకటితో మీరు చేతులు కలిపారు? ఎందుకు కామంతో మీరు చేతులు కలిపారు? ఎలాంటి పనులు మీరు ఎలా చేయాలనిపించింది? అసలు మీకు దేవుడు అంటే ఇష్టం ఉందా లేదా? మీరు దేవుడిని ప్రేమిస్తారు లేదని ఈ జాన్ అనే వ్యక్తి ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే అప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడంటే, జాన్ నీకు విషయం చెప్పాలి, జాన్ నీకు విషయం చెప్పాలి. ఆ చెబుతున్న విషయం ఏంటంటే, జాన్ నీకు చెప్పాల్సిన సంగతి, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం.
జాన్, నీకు ఒక విషయం చెప్పాలి, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమైన సంగతి ఏంటంటే, జాన్ నీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు దేవుడు అంటే ఇష్టమే, దేవుడు అంటే విశ్వాసమే, దేవుడు అంటే గొప్పగానే కావాలని కోరుకునే వ్యక్తిత్వమే. కానీ నాకు దేవుడు అంటే విశ్వాసం ఉంది, దేవుడు అంటే ప్రేమ ఉంది, దేవుడు అంటే కావాల్సిన ఆ స్థితిగతులు ఎత్తుక్కునే అవసరతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు దేవుడు అంటే ప్రేమ, అనురాగం అన్నీ ఉన్నాయి. కాకపోతే నాకు లేనిది ఏంటంటే దేవుడు అంటే భయం లేదు. ఆ భయం లేని తనమే నాతో కామ పనులు చేయించింది, ఆ భయం లేని తనమే నాతో చీకటి వ్యాపారం చేసింది. నాకు దేవుడు అంటే ఏమర్థమైందంటే, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నాను తప్ప దేవుడు అంటే భయం నేను మర్చిపోయాను. సామెతల గ్రంథం నీకు నాకు ఏం చెప్తుందో తెలుసా? జ్ఞానం నేర్చుకోవడమే కాదు, భక్తి నేర్చుకోవడమే కాదు, అన్నిటికన్నా ముందుండాల్సిందని చెప్పండి, భయం ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడి భయం లేకపోతే ఏమవుద్ది? దేవుడి భయం లేకపోతే ఏమవుద్ది చెప్పండి? దేవుడి భయం లేకపోతే నడుపుతున్నాను. తల్లిదండ్రులు కళ్ళ ముందుంటే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు, గురువులు కళ్ళ ముందుంటే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళు ఇరువురు లేకపోతే అసలు రూపం బయటకు వస్తుంది. అమ్మా నాన్న ముందు బాగానే ఉంటారు, బాగా వినండి, అమ్మా నాన్న ముందు బాగానే ఉంటారు, గురువుల ముందు బాగానే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ హాస్టల్లోనే ఎక్కడో దూరంగా చదువుతున్నప్పుడు మా పిల్లలు ఎలాంటి పని చేస్తుందా, మా పిల్లోడు ఎలాంటి పని చేస్తాడని వాళ్ళు ఎలా అనగలుగుతున్నారంటే, వాళ్ళు మీరు కళ్ళ ముందు లేరు కనుక వాళ్ళ అసలు స్వరూపం బయటకు వచ్చింది. మన పిల్లలు ఎక్కడున్నా భయభక్తులు కలిగి ఉండాలి అంటే, మన పిల్లలు ఎక్కడున్నా వాళ్ళకి జాగ్రత్త కలిగి ఉండాలంటే, వారికి నీ భయం, గురువుల భయమే కాదు ఉండాల్సింది, చెప్పండి, దేవుడు భయం. ఇది లైవ్ వెళ్తుంది అనుకుంటా, నేను చెప్పొచ్చు లేదు, కానీ నేను పేర్లు ఏం చెప్పకుండా ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. ఛానల్ క్రితం ఒక భయంకరమైన యాక్సిడెంట్లు, ఈ ఫ్యాన్ అనుకుంటా కొంచెం ఇది ఆఫ్ చేస్తారు బ్రదర్, ఆ ఫ్యాన్ ఆఫ్. చాలా కాలం క్రితం చక్కటి కళాశాలలో చదువుతున్న ఒక పాస్టర్ గారు అమ్మాయి అబ్బాయి, చక్కటి కళాశాలలో చదువుతున్న పాస్టర్ గారు అమ్మాయి అబ్బాయి చెప్పా చేయకుండా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో షికార్లు కొడుతూ వస్తూ ఆ నైట్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో వీళ్ళు లైట్గా తాగి రివర్స్లో మళ్ళీ చెప్పా చేయకుండా హాస్టల్ కాలేజ్ దగ్గరకు వచ్చి వాళ్ళ మళ్ళీ ఏమీ తెలియకుండా లోపలికి వెళ్ళిపోదాం అనుకున్న టయానికి లారీ గుర్తుంది, పచ్చడైపోయారు, చచ్చిపోయారు. కానీ ఆ పేరెంట్స్ ఎవరెత్తున్నారో కాలేజీ కాలర పట్టుకున్నారు, మా పిల్లోడేంటి, మా పిల్ల ఎలా చనిపోవడం ఏంటి, మా పిల్లోడు ఎలా ఎందుకు చేస్తారని కాలేజీ యజమానులు కాలర పట్టుకుంటే వాళ్ళు ఏమని చెప్పండి, నోరుమయ్యండి, మీరు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడారంటే మీ పిల్లోడికి మేము బయటకు వెళ్ళమని పర్మిషన్ ఇచ్చామా, మీ పిల్లకి బయటకు వెళ్ళమని మేము పర్మిషన్ ఇచ్చామా, మీరు ఎక్కువ మాట్లాడితే సీసీ ఫోటోలు బయట పెడుతున్నారు. ఇంతకీ సీసీ ఫోటోలు ఏమున్నాయంటే, మీ పిల్లోడు పిల్ల ఏ రంగం చేస్తారు ఒకసారి మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు. నోరు మూసుకుని డెడ్ బాడీలు పట్టుకుపోండి తప్ప మీరు ఎక్కువ మాట్లాడారంటే నడుతున్నాను. ఎందుకు చచ్చిపోయారు? కాలేజీలో చనిపోయారా? ఎందుకు చనిపోయారు? మా వర్ణం చనిపోయారు, రోడ్డు మీద లారీ గుద్ది చనిపోయారు. నడుతున్నాను, రోడ్డు మీదకి మీ పిల్లోడు పిల్ల ఎందుకు వెళ్ళారు? మా ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నట్టు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి? దైవజనుల కుమారులు కూడా ఎలా చేస్తున్నారా, సేవకుల కుటుంబాల్లో కూడా ఎలా చేస్తున్నారంటే చేస్తారు. ఎందుకు చెప్పినా, వీళ్ళకి దేవుడు తెలుసు, క్రిస్టియన్ గాడ్ అంటే ఏంటో తెలుసు, వీళ్ళకి బైబిల్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ విషయం ఏంటి చెప్పినా భయం తెలియదు. సేవకుల పిల్లల్లో రౌడీ షీటర్లు లేరే చెప్పండి, సంఘ పెద్దల పిల్లలు పోరంబోకుల్లో తిరిగి వాళ్ళు లేరు చెప్పండి, సంఘ పెద్ద పిల్లలే నడుతున్నాం, లేచిపోయే బ్యాచ్ ఉన్నారంటే మీరు నమ్మగలరా చెప్పండి, నడుతున్నారు. ఇలాంటి పనులు అంటే మరి చర్చిలో యాక్టివ్ మెంబర్స్, చర్చిలో పాటలు పాడతారు, చర్చిల్లో ఉంటారు, అన్నీ ఉంటారు, నడుతున్నారు. ఇలాంటి పనులు దైవజనుల కుటుంబంలో, సంఘ పెద్దల కుటుంబంలో, సీనియర్ విశ్వాసుల కుటుంబాల్లో ఇలాంటి పనులు పిల్లలు ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఏదో సాంప్రదాయంగా దేవుడికి అలవాటు పడిపోయారు తప్ప భయాన్ని మర్చిపోయారు. అందుకే రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు చూడండి. ఆ సామెత గ్రంథంలో ఏమని ఊడిపెడతాడు చూడండి, ఒకసారి చూద్దాం. అదే సామెత గ్రంథం మొదటి అధ్యాయం, త్వరగా ముగిద్దాం. అదే సామెత గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుండి, వీటి చేత సామెతలను, భావచూసిక విషయములను, వారు చెప్పిన గూఢ వాక్యములను, యెహోవా యందలి భయభక్తులు కలిగి తెలివికి మూలము ఏంటంటే, యెహోవా యందలి భయభక్తులు తెలివికి మూలము. నడుతున్నాను, ఒక వ్యక్తి సొసైటీలో తెలివిగా జీవించాలి అంటే ఆ వ్యక్తికి ఏముండాలి చెప్పండి? యెహోవా యందలి భయభక్తులు ఉండాలి.
ఆ వ్యక్తికి యెహోవా యందలి భయభక్తి లేకపోతే ఆ వ్యక్తికి ఎలా కాపురం చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఎలా పరిచర్య చేయాలో తెలియదు, ఎలాంటి సహవాసం చేయాలో తెలియదు. ఒక వ్యక్తికి లైఫ్ పర్పస్ అంటే ఏంటో అర్థం కావాలంటే వాడికి తల్లిదండ్రుల భయం కన్నా, గురువు భయం కన్నా, నడుతున్న యజమాని భయం కన్నా, భార్య భయం కన్నా, అత్తమామల భయం కన్నా, అన్ని భయాల కన్నా ఏ భయం ఉండాలి చెప్పండి? దేవుడి భయం ఉండాలి. మంచి సేవకులు ఎందుకు చెడిపోతున్నారు? భయం లేక. మంచి పెద్దలు ఎందుకు చెడిపోతున్నారు? భయం లేక. ఇన్ని సంవత్సరాలు 25 ఏళ్ళు సంఘంలో విశ్వాసం ఉన్నవారు కూడా ఎందుకు చెడిపోతున్నారు? దేవుడు తెలియదు అంటే తెలుసు వాళ్ళకి, వాళ్ళకి సహవాసం తెలియదంటే తెలుసు వాళ్ళకి, వాళ్ళకి సంఘ వాతావరణం అన్నీ తెలుసు వాళ్ళకి. మరి అన్నీ తెలిసిన ఎలా చెడిపోతున్నారంటే దేవుడు అంటే కామన్ అయిపోయాడు వాళ్ళు. ఈ మధ్య దేవుడిని ఏమనుకుంటున్నారు తెలుసా? ఫ్రెండ్ అనుకుంటున్నారు లేదా? అందుకే కొన్నిసార్లు ప్రార్థనలో దేవుడు భయం మర్చిపోయి దేవుడిని మనలాంటోడే అనుకుని వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? దేవుని డిమాండ్ చేస్తాం. నేను చాలా దిక్కుని చెప్పింది మీకు చెప్తాను చూడండి. కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర మైక్ లాగేసుకోవాలనిపిస్తుంది. ప్రార్థన చేయవయ్యా అని మైక్ ఎత్తే ఆ మనిషి అంటాడు, ఇలా బల్లగొట్టి నదురుడైన యేసు నామమున నీ బిడ్డకు ఉద్యోగం అనుగురింతువు గాక అంట. వాళ్ళు ఎందుకు కొట్టావు? నువ్వెవరికి డిమాండ్ చేస్తున్నావు? నదురుడైన యేసు నామమున ఇచ్చుదుగాక. ఇది ఈ బిడ్డలకి వ్యాధులు తీయదుగాక, ఈ బిడ్డలకి పిల్లలు ఇచ్చుదుగాక, వీళ్ళ అప్పులు తీయదుగాక, నువ్వు ఇస్తావు గాక అంటే అడుగుతున్నావు. ఎవరిని డిమాండ్ చేస్తున్నావు? ఎవరికి డిమాండ్ చేసే పని చేస్తున్నావు అడుగుతున్నాను. ఎవరి దగ్గర నువ్వు ఎలాంటి డిమాండ్ చేస్తున్నావు? ఆ మాటలు మీకు ఇంకా అర్థమవుతున్న లేదు. ఇలాంటి ప్రార్థన చేస్తున్న చూస్తుంటే వీళ్ళని ఏమనాలి? ఇదే డిమాండ్ అడుగుతున్నాను. నీకు ఏదన్నా కావాలంటే దేవుడిని ఇలా బల్లగొట్టి అడుగుతున్నావే, ఇదే డిమాండ్ నేను అడుగుతున్నాను. ఇదే డిమాండ్ నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, నీకు సెంటు భూమి కూడా ఏదో ఉంటే ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కలెక్టర్ ముందు నువ్వు కంప్లైంట్ లెటర్ పెట్టి నా సెంటు మళ్ళీ నాకు ఇస్తావు అని ఇలా బల్లగొట్టు. నువ్వు ఇస్తావు కలెక్టర్, నువ్వు ఇస్తావు అంటే నీ కలెక్టర్ ఏమంటాడు చెప్పాను? ఎదవం లాంగ్ వచ్చిపోయిన ముందు ఒక 6 రోజులు అంటారు. గుర్తు నీ స్థానిక పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి పలానా నా మీద తిరగబడ్డాడు, వాడి మీద కంప్లైంట్ యాక్షన్ నువ్వు తీసుకో, నువ్వు చేస్తావు ఎస్ఐ నువ్వు చేస్తావంటే ఎస్ఐ గారు ఏమంటారు చెప్పారు? ముందు ఎదవం లోనే అంటారు. గుర్తుపెట్టుకో. ఒక ఎస్ఐతో మాట్లాడుతున్నప్పుడే నీకు భయం ఉంటుంది, ఒక కలెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు నీకు భయం ఉంటుంది, ఒక అధికారుల ఇలాకాల్లో మాట్లాడుతున్నప్పుడు భయం ఉన్నప్పుడు నువ్వు సర్వోన్నతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ముల్లోకాలను పరిపాలిస్తున్న దేవుడికి నువ్వు భయం లేకుండా మాట్లాడుతున్నావంటే నీకు దేవుడు అర్థమయ్యాడా? ఆ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నోరు అదుపులో ఉండాలని బైబిల్ చెప్పింది. ఆ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు వణుకుతో మాట్లాడమని బైబిల్ చెప్పింది. ఆ దేవుడి మాట వింటున్నప్పుడు ఒళ్ళె దగ్గర పెట్టుకుని సెటరేట్ అయిపోయినామని చెప్పింది. ఆయన మాట అంటేనే గజగజ వణుకుపోమని చెప్పింది. ఆయన మాట మన చెవులకి గింగిరమనాలని చెప్పింది. ఇంత భయం భయభక్తులు మనకు బైబిల్ నేర్పుతుంటే ఆ దేవుడు మనకు అర్థమవుతున్నాడా? అందుకే రాస్తున్నాడు చూడండి. ఇంకా కిందికి ఏదో అంటున్నాడు 9వ వచనంలో, దేవుని యందలి భయము జ్ఞానము, ఆ జ్ఞానము భయము నీ తలకి సొగసైన మాలిక, నీకు కంఠహారము అయ్యుండును. ఏంటట? నీకు కంఠహారమైండును. ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఆ 8వ వచనం అంటున్నాడు, నా కుమారుడా నీ తల్లిని నీ తండ్రిని ఉపదేశము తోసివేయకు, నీ తల్లి చెప్పు బోధ తోసివేయకు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? కుమారుడు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన మాట్లాడుతూ జ్ఞానాన్ని ఎతుకు. ఎంత బాగా ఎదుగుతావంటే ఆ జ్ఞానాన్ని ఎదుగుతున్నప్పుడు దాన్ని తునీకరించుకో. ఇంకా మాట్లాడుతాను చూడండి, మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే అదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ఒక మంచి మాట అంటాడు చూడండి. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, భక్తుల ప్రవర్తన ఆయన కాచును. ఎవరిని కాస్తాడు చెప్పండి? భక్తుల్ని కాస్తాడు. ఎవరిని కాస్తాడు చెప్పండి? భయపడిన వాడిని కాస్తాడు. ఇంకా మీకు అర్థం కావాలి అంటే 5వ వచనంలో యెహోవా యందలి భయము భక్తి కలిగి ఉండట ఎట్టుదో నువ్వు గ్రహించదు. ఎప్పుడు? దేవుని కూర్చుని వివేచన నీకు లభించినప్పుడు, యెహోవా యందలి భయభక్తులు నీకు జ్ఞానం ఇచ్చినప్పుడు. ఇంకా ఈ మాటల్లో రాస్తాడు ఆ 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా నీవు నా మాట అంగీకరించి నా ఆజ్ఞల్ని ఎంతో దాచుకునేలా జ్ఞానమునకు నువ్వు చెవియొగ్గి
హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవ చేసిన ఎడల, ఎండిని ఎతికినట్లు దాన్ని ఎతికిన ఎడల, దాచబడిన ధనమును ఎతికినట్లు దాన్ని ఎతికిన ఎడల, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండేది ఎట్టుదో నువ్వు గ్రహించేది. ప్రశ్న చెప్పండి, ఏం ఎతకాలంట? రీల్స్ కాదంట. ఏం ఎతకాలంట? కాంటాక్ట్ నెంబర్లు కాదంట. ఏం ఎతకాలంట? సెంట్ ఎంత పెడుతుందని కాదట. ఏం ఎతకాలంట? ఈ సిన్నంచులు ఎక్కడ దొరికిన చీరలు కాదట. ఏం ఎతకాలంట? దేవుని ఎడల జ్ఞానము. ఒక ఆయన ఏమంటాడంటే, ఎవరైనా వైజ్ మ్యాన్ నీకు దొరికితే, జ్ఞానమున్న వ్యక్తి నీకు దొరికితే, ఆ జ్ఞానము నేర్చుకునేంత వరకు ఆ జ్ఞానవంతుడి గుమ్మాలు అరిగిపోయే వరకు వాడి ఇంటికి నువ్వు తిరగాలంట. ఏమి నేర్చుకోవడానికి తిరగాలంటే, నాకు జ్ఞానం నేర్పించు, దేవుడు అంటే ఏంటో నేర్పించు, అసలు దేవుడు ఎలా ఉంటాడో నేర్పించు, ఆయనకి ఇష్టమేంటో ఇష్టాలు కానివేంటని ఆ జ్ఞానం నేర్చుకునేంత వరకు బైబిల్ చెప్తుంది అతను గుమ్మాలు అరిగిపోయేంత వరకు ఆ ఇంటి చుట్టూ తిరగాలంట. నేను అడుగుతున్నాను, దేవుడి గురించి మాకు నేర్పించని అడిగే వాళ్ళు ఉన్నారా? ఎక్కడున్నారు చెప్పండి? ఎప్పుడు వదిలేస్తే పారిపోదామని తుపాకీ దగ్గర చూపించినట్టు చూస్తున్నారు ఒక్కొక్కరు. మాట్లాడుతున్నాను, మనం ఏ ఫీలింగ్లో ఉంటాం చెప్పనా? ఓ గంట ఇక్కడ దేవుడి దగ్గర అలా గడిపేసి వెళ్ళిపోతే పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నా. ఇది బయటోళ్ళు భాష, మనకు వర్తించదు, గుర్తుపెట్టుకోండి. గంట గడిపేసిన వాళ్ళ వైపు దేవుడు చూస్తాడు లేదో నాకు తెలియదు, కానీ ఆయనను బాగా అర్థం చేసుకుని భయభక్తులు కలిగి ఉన్న వారిని ఆయన కాయడానికి వారి వైపు చూస్తాడు. గుర్తుపెట్టుకోండి. నీ దేవుడు ఏమై ఉన్నాడో తెలియాలి, నీ దేవుడి ఇష్టాలు ఏంటో తెలియాలి, ఆయన ఎట్ల భయభక్తులు కలిగి ఉండడం ఏంటో తెలియాలి. ఇవన్నీ రాస్తూ ఆ 8వ వచనంలో, మొదట 8వ వచనం లేదు అంటున్నాడు చూడు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను తోసివేయకు, అవి నీ తలకి సొగసైన మూలికయు నీ కంఠమునకు హారమనై ఉండి. ఇప్పుడు బాగానండి, ఈ మాటలు మన చిన్నప్పటి నుంచి మనం వింటున్నామా లేదా? జ్ఞానం అంటే ఏంటి చెప్పండి, అడుగుతున్నాను. యెహోవా యందలి భయము, భక్తి, జ్ఞానం అంటే ఏంటి? దేవుడు చెప్పినట్టు పేరెంట్స్ని గౌరవించడం. దేవుడి భయభక్తుల్లో ఒక కోణం, ఒక కోణం ఏంటో తెలుసా, ఒక యాంగిల్ ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు, మన పేరెంట్స్ని మనం గౌరవించడం అంట. వాళ్ళు చెబుతున్న మాటల్ని చెప్పండి త్రోసివేయకుండా ఉండడం అంట. గమ్మత్తేంటి చెప్పిన, అసలు తల్లిదండ్రుల మాటలు తోచేస్తామా స్వీకరిస్తామా చెప్పండి, చెప్పాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, మనకి ఫ్రెండ్స్ మాటలు బాగా నచ్చుతాయా? ఇక్కడ తెలిసిపోద్ది మీకు. పేరెంట్స్ మాటలు బాగా నచ్చుతాయి చెప్పండి. మరో మాట అడుగుతాను చెప్పండి, మన జీవితంలో జరిగిన ప్రతి రహస్య కార్యాన్ని పేరెంట్స్కి చెప్తామా ఫ్రెండ్స్కి చెప్తాను చెప్పండి? నేను అడుగుతున్నాను. పైగా మనం ఎవరు చెప్పినా బిలీవర్స్, మనం ఎవరు చెప్పినా క్రిస్టియన్స్, మనం ఎవరు చెప్పినా క్రిస్టియన్ చిల్డ్రన్స్, మనం ఎవరు చెప్పండి సండే స్కూల్ నుండి యూత్ మీట్ వరకు యాక్టివ్ మెంబర్స్. కానీ మనం చేసే ప్రతి పని పేరెంట్స్కి చెప్పంగానే ఎవరు చెప్తాను చెప్పండి? నేను అడుగుతున్నాను, మన బిలీవర్స్ అనే క్లైమ్ చేసుకోవడానికి మనకు హక్కు ఉందా? దేవుని యందలి భయభక్తులు అంటే అక్కడ రాస్తున్నారు చూడండి. దేవుని యందలి భయభక్తులు అంటే నీ తల్లి మాట కానీ తండ్రి మాట కానీ తోసేకు. వాళ్ళు మనలాగా, బాగా వినండి, వారు మనలాగా లేకపోవచ్చేమో, కానీ ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మన పేరెంట్స్. పేరెంట్స్ మాట ఎందుకంటారో చెప్పనా? తల్లిదండ్రుల మాట ఎందుకంటారంటే, పిల్లలకి ఏదైనా సలహా ఇస్తున్నారు అనుకోండి, ఆ పిల్లలు ఎందుకు వాళ్ళని తక్కువ అంచనా వేస్తారంటే, మమ్మీ డాడీ మీకు ఏం తెలియదు, నోరు మీనాడు. మీకు ఏం తెలియదంటే దాని అర్థం ఏంటి? మీరు మాలాగా చదువుకోలేదు, మీరు మాలాగా ఇంగ్లీష్ పాస్గా మాట్లాడలేరు, ఇంకా చెప్పండి, నాకు గుర్తురాట్లేదు కొన్ని. మీరు నాలాగా టెక్నాలజీలో అడ్వాన్స్గా మీరు లేరు, మీ జనరేషన్ వేరు. చెప్పండి, మా జనరేషన్ వేరు, మీకు ఈ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు, మాకు తెలిసినట్టు మీకు తెలియదు అని మమ్మీ డాడీ మీకు ఏం తెలియదు, నోరు మీయండి అంటారు. నేను అడుగుతున్నాను, వాళ్ళకి ఏం తెలియదు నేను ఒక మాట అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి. తల్లిదండ్రులకి ఏమీ తెలియకపోయినా ఒక పని చేయండి, వాళ్ళు చెబుతున్నప్పుడు మీకు ఏం తెలియదని నో చెప్పకుండా వాళ్ళు చెబుతున్న మాట కనీసం ఊకొట్టండి. అలాగే మమ్మీ, అలాగే డాడీ చేస్తామని చెప్పండి అడుగుతున్నాను.
తల్లిదండ్రుల మాట విని సమాజంలో పాడైపోయిన కేసులు ఉన్నాయా? రివర్స్. ఫ్రెండ్స్ మాట విని పాడైపోయిన కేసులు ఎక్కువ నమోదైనవి చెప్పాలి. ప్రపంచ చరిత్రలో తల్లిదండ్రుల మాట విని పాడైపోయి ఉన్నారని ఎక్కడైనా జీవించండి. కానీ ఎవరి మాటని పాడైపోయారు చెప్పండి? స్నేహితుల మాటలు వినే పాడు. నా కుమారుడా, బైబిల్ వరకే చెప్పట్లేదు, తల్లి మాట తండ్రి మాట వినమని అడుగడుగున బైబిల్ అనేక సార్లు ఎందుకు చెప్తుందంటే, బయట జ్ఞానం నిన్ను పాడు చేస్తుంది, బైబిల్ జ్ఞానం చెప్పండి నేను బాగు చేస్తాను. దేవుని యందలి జ్ఞానం నీ పేరెంట్స్కి లోబడేలా చేస్తుంది. దేవుని యందలి భయభక్తులు ఒక గృహిణిని గుణవత్తని చేస్తుంది. దేవుని యందలి భయభక్తులు ఒక కుటుంబ యజమాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. దేవుని యందలి భయభక్తులు ఒక వయసున్న ఆడపిల్లని మగపిల్లల్ని జీవితంలో బలంగా కడతాది. దేవుని యందలి భయభక్తులు అంటే ఏంటి చెప్పిన? జ్ఞానానికి మూలం. ఆ జ్ఞానానికి మూలమైన దాంట్లో నేను మళ్ళీ అడుగుతున్నాను, ఒక అడుగు ముందుకేసి అడుగుతున్నాను. తల్లిదండ్రుల మాట వినడం దేనికి మూలం అంటే, ఒక్క అడుగు ముందుకేసి నేను చెప్తున్నాను, తల్లిదండ్రుల మాటలను గౌరవించడం విలువలతో ముడిపడిన అడుగులు అన్న సంగతి మర్చిపోక. మనం ఎందుకు తల్లిదండ్రుల మాట వినడానికి మనం ఇష్టపడమంటే, వారు మనలా చదువుకోలేదు, మనలాగా వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడలేరు, మనలాగా స్టడీలో స్పీడ్గా ఉండలేరు. కానీ రివర్స్ అని చెప్పిన, వాళ్ళు మనలా చదువుకోలేదేమో కానీ, మనలాగా లాంగ్వేజ్ మాట్లాడలేరేమో కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మనకన్నా ముందు పుట్టారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వారు మనలా మాట్లాడకపోవచ్చు, మనలాగా వాళ్ళ లాంగ్వేజ్ తెలియకపోవచ్చు, మనలాగా టెక్నాలజీ వాడకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, వాళ్ళ మాట కనుక వినకపోతే ఖచ్చితంగా నీ పాదాల అడుగులు మారిపోతాయి. నీ బాగున్న ఫ్రెండ్స్ బాగా కోరతారు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఏడ్చినా తప్పు చేసినా నేను కౌగిట్లో దాచుకుని మళ్ళీ నేను బాగు చేయడానికి చూసేది ఎవరు చెప్పనా? నీ తల్లిదండ్రులే. అందుకే బైబిల్లో దేవుడు సామెతలు 1వ అధ్యాయంలో ఏం ముడిపెట్టాడు చెప్పనా? యెహోవా యందలి భయభక్తుల గురించి మాట్లాడుతున్న ఆయన ఆ భయభక్తుల వివరణకి మొదటి పాయింట్కి ఏం పెట్టాడంటే, పైనున్న పెద్దలను గౌరవించండి, పెద్దల మాట వినండి. వాళ్ళకి మీలాగా తెలియకపోయినా, మీలాగా మాట్లాడ రాకపోయినా, మీలాగా ప్రవర్తన వారికి తెలియకపోయినా, వాళ్ళకి మీలంత జ్ఞానం వారికి లేకపోయినా మీరు చెయ్యాల్సింది ఒకటే, వారి మాట వినండి. మరో మాట రాస్తున్నాడు చూడండి, ఆ కింది ఆ 1వ అధ్యాయంలో 10వ వచనం నుంచి ఏదో చెప్తున్నాడు చూడండి త్వరగా. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. వారిని జీవంతోనే మింగివేయదము, సమాధిలోనికి దిగువారు మింగినట్లు. వారు పూర్ణ బలంతో ఉండగానే వారిని మింగివేయదము రమ్మని చెప్పినప్పుడు ఒప్పకము అని చెబుతూ 14 నీవు మాతో పాలువాడే యుండుము, మనందరికీ చంచి ఒకటే యుండునని అని వారు నీ స్నేహితులు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీ వారి మార్గమున పోకము, వారు త్రోవల యందు నడవకుండా నీ పాదాలు వెనకకి తీసుకోరు. ఇక్కడ ఏం రాస్తున్నాడు చూడండి, నీ పాదాలు వెనకకి తీసుకొని అడుగుతున్నాను. నీ కెరియర్ పాడవకుండా ఉండాలి అంటే, నీ కాపురం పాడవకుండా ఉండాలి అంటే, నీ జీవిత భాగస్వామి నీతో నమ్మకంగా ఉండాలి అంటే, దేవుడు చెబుతున్న మాట చెప్పనా, నీ కెరియర్ని నువ్వు డ్యామేజ్ చేసుకోకుండా ఉండాలి అంటే నీ అడుగులు వెనక్కి తీసుకో. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటంటే, జ్ఞానం అంటే జ్ఞానం అని కాదు, జ్ఞానం అంటే ఈ విలువలు పాటించడమే జ్ఞానం. అమ్మ మాట వినడం జ్ఞానం, నాన్న మాటను గౌరవించడం జ్ఞానం, ఇలాంటి దుర్మార్గమైన స్నేహితులకి దూరంగా ఉండటం జ్ఞానం. బైబిల్ ఏమని రాస్తుందో చెప్పనా? బయట కల్చర్ ఎలా ఉందంటే, ఒక దారంటు పోతున్న వ్యక్తి మీద, ఆడ నడుస్తున్న నడక మీద జోకులు వేసుకోవడం ఈరోజు కల్చర్ కాదు చెప్పండి. ఫన్ అంటే ఏంటో తెలుసు ఈరోజు బయట, ఒక నడుస్తున్న పెద్ద ఆయన వెనకాల నుంచి గెంటడం ఫన్ ఈరోజు. మీరు కావాలి,
చీర కట్టుకున్న తల్లి మీద జోకులు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లేదు, యూట్యూబ్లో కొన్ని డార్క్ వీడియోస్ అని ఉంటాయి, కొన్ని డార్క్ కామెడీలు ఉంటాయి. మీరు యూట్యూబ్లో మీరు చూస్తున్నారు లేదు, కానీ మీ పిల్లలు ఎవరైనా చూస్తే కనుక ఫోన్ కిందేసి పగలగొట్ట వీడియో చూడదని చెప్పాను. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు, ఆడ చిన్న కొడుకు అనుకుంటా. ఆడ అన్నయ్య మీకు తెలుసు, జూట్ గీట్ ఎవడో ఉంటాడు, ఆడ అన్నయ్య ఆడెవడెత్తున్నాడు, ఆడు పలానా మతానికి కోవిడ్గా పనిచేస్తాడు. అయితే వీడు చేసిన వీడియో మీకు తెలుసు, వాడి మీద కేసు పడింది, వాడి మీద పోక్షో పడింది, వాడి మీద సోషల్ యాక్ట్ ఇన్వాల్వ్ అయింది. వాడు చేసిన పనికిమాలిన పని అంటే చెప్పిన, ఒక తండ్రి ఒక అమ్మాయి ఇలా బయటకు వస్తే, ఒక అమ్మాయి తల్లి బయటకు, ఒక తండ్రి ఒక అమ్మాయి ఇలా బయటకు, చిన్న పిల్ల, ఆ అమ్మాయిని ఆ నాన్న భయపెట్టడానికి ఇలా బెల్ట్ తీస్తే, ఆ బెల్ట్ తీసినందుకు వాళ్ళ అమ్మాయి చిన్న పిల్ల మీద చేసిన కామెడీ అంటే తెలుసా? నేను నోటితో చెప్పలేను. చిన్న పిల్ల మీద వాళ్ళు చేసిన కామెడీకి నడుతున్నాను. ఆ చిన్న పిల్లకి వాళ్ళ నాన్నకి లింక్ పెట్టి దాన్ని అబ్యూజ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈరోజు నెట్లో అది కామెడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉత్తమ గ్రహీత, సోషల్ మీడియాలో ఉత్తమ గ్రహీత అవార్డు వాడికి ఇచ్చాడు, ఒక పనికిమాలోడికి. ఆ పనికిమాలోడు వేసిన జోకేట్ చెప్పిన దానికి ఈ ట్రెండ్ అంతా తెగన వేశారు. ఆ పనికిమాలోడు వేసిన జోకేట్ అంటే, వాడు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఈ పనికిమాలోడు మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అందులో అడిగిన జోక్ ఏంటంటే, మీ అమ్మ నాన్న బెడ్రూమ్లో ఉన్నప్పుడు నువ్వు డోర్స్ ఓపెన్ చేస్తావా, డోర్స్ క్లోజ్ చేస్తావా అనగానే ఆ లేడీ యాంకర్ పక్కపక్క నవ్వేసింది. అది ఫన్ అంట. ఆడు ఉత్తమ గ్రహీత అవార్డు ఎవరు ఇచ్చారంట? మోడీ గారు ఇచ్చారు. నేను అడుగుతున్నాను, ఈరోజు సొసైటీ ఎలా ఉందంటే, దేనికి నవ్వాలో తెలియదు, దేనికి ఏడవాలో తెలియదు, ఎక్కడ నిలబడాలో తెలియదు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఎవరితో సహవాసం తెలియదు, ఏది నవ్వో తెలియదు, ఏది అపాస్యమో తెలియదు, ఏమీ తెలియని అందరూ ఏమెదుగుతున్నారంటే ఎక్కిలి నవ్వులు నవ్వడమే జీవితం అనుకుంటున్నారు. ఈరోజు మీరు గమనిస్తున్నారు లేదో, ఇలాంటి యూత్ ఎవరైనా ఒక టీమ్గా కూర్చుంటే ఎవడో ఎక్కిలేద ఉంటాడో, ఎక్కిలేద ఒక జోకేస్తాడు, ఆ ఎక్కిలేద ఒక జోకేస్తే వీళ్ళకి అర్థమైపోయిన అందరూ కలిసి నవ్వుతుంటారు. ఎందుకు నవ్వారా? వీళ్ళకి అర్థమవుతుంది. అయినా ఆడు ఏదో ఎక్కిలిచాడు చేస్తాడు, ఆడేదో కోతి పని చేస్తాడు, ఆ కోతి పని చేసిన అందరూ కలిసి నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు అంటున్నా? అది ఫన్ ఏంటి? ఇలాంటి ఎగ్గులు చెవులు నవ్వి గ్రూపుల్లో కూర్చుని గంటలు టైం వేస్ట్ చేసుకున్నారు. ఎవరు చెప్పినా మూర్ఖులు. దానికి ఆపోజిట్ ఒకడు ఉంటాడు, ఎవరో చెప్పినా జ్ఞాని. వాడు ఏం చేస్తాడంటే, వాడి జ్ఞానం ఎక్కడుందని ఎదుగుతాడంట. అదే సామెతలు ఏమని రాస్తాడంటే, నేను వచ్చిన మిస్ అయిపోయాను. అదే సామెతలు ఏమని రాస్తాడంటే, ఆ జ్ఞానాన్ని ఆ వ్యక్తి ఎలా ఎదుగుతాడంటే, వృక్షాన్ని కట్టినట్టంటే, ఒక వృక్షాన్ని ఎలా కట్టుకుంటారంటే, బయట చెడిపోయే వ్యక్తులు ఎలా ఎంజాయ్ చేద్దాం, ఎలా తిరుగుతాం, ఎలా మాట్లాడదాం, ఎక్కడ పరిగెడదాం తిరుగుతారు, టైం వేస్ట్ చేస్తారు. కానీ జ్ఞానవంతుడు ఏం చేస్తాడు చెప్పిన, అమ్మ నాన్న గౌరవిస్తాడు, పెద్దల్ని గౌరవిస్తాడు, జీవితాన్ని కట్టుకుంటాడు. వాడు ఒక ఇండస్ట్రీని, అంటే బయటోడు ఎలా ఫన్తో ఎంజాయ్ చేయాలని వాడు ఆలోచిస్తే, ఒక ఇండస్ట్రీని ఫామ్ చేస్తాడు. ఏంటి? తన జీవితాన్ని జ్ఞానంతో కట్టుకుంటాడు. మనిషికి ఎథిక్స్ ఎలా వస్తాయంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, యెహోవా యందు భయభక్తులు ఉంటే వస్తాయి. ఒక మనిషి ఎప్పుడు బాగుపడతాడంటే యెహోవా యందు భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు లేకపోతే అసహ్యమైన జ్ఞానం అంతా బయట. నేను అడుగుతున్నాను, డాక్టర్ల చదివినోడే సిగరెట్ ఎలా కాలుస్తాడంటే, ఆడి జ్ఞానం వాడికి ఏమి నేర్పించలేదు చెప్పండి? ఎథిక్స్ నేర్పించలేదు. ఇంజనీరింగ్ చదివిన లంచాలకి ఎలా అలవాటు పడుతున్నాడు, ఆడు ఫేక్ కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ ఎలా ఇస్తున్నాడు అంటే, మీరు గమనించండి, వాడికి ఎథిక్స్ నేర్పించలేదు జ్ఞానం. ఇంకా మీరు చూడండి, లా చేస్తున్నాడు, నీతికి పడి నిలబడుతున్నాడు, దొంగ తీర్పులు ఎలా ఇస్తున్నాడంటే, వాడి జ్ఞానం వాడికి ఏమి నేర్పించలేదు చెప్పండి? విలువలు నేర్పించలేదు. ఒక పేరు ఉంది, నేను పేరు చెప్పకూడదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, మీకు కంటెంట్ అర్థమైతే మీరు కొట్టి చూడండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, యంగ్ ఆఫీసర్, చిన్న వయసులోనే ఆయన ఎవరైతే ఉన్నాడో, చిన్న వయసులోనే ఆయన ఉద్యోగాన్ని సాధించేసరికి పుంకాలుగా మీడియాలో రాసేశారు, గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అని రాశారు. చిన్న వయసులోనే గ్రూప్స్లో టాప్ ర్యాంక్గా నిలబడినాడు అని రాశారు. తర్వాత కొన్ని సంవత్సరాలకు వచ్చిన వార్త ఏంటంటే, వాళ్ళ ఆవిడని టార్చర్ పెట్టి చంపేశారు. నడుతాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కన్నా మనకి జ్ఞానం ఉందా? అతనికి తెలిసినంత లా మనకు తెలుసా? అతనికి తెలిసినంత సమాజం మీద అవగాహన మనకు తెలుసా? అతనికి లా తెలుసు, లా అండ్ ఆర్డర్ తెలుసు, ఆయనకి ఏదైతే ఉందో మనకు రాజ్యాంగంలో నిబంధనలు, ఆర్టికల్స్ తెలుసు, అన్నీ తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి లాంగ్వేజ్ తెలుసు, ప్రపంచ వేళం తెలుసు, అన్నీ తెలుసునోడికి తన భార్యని సిగరెట్తో కలిసి చంపకూడదనే జ్ఞానం వాడికి లేదంటే, ఇప్పుడు చెప్పండి, ఆడి బుక్ నాలెడ్జ్ వాడికి ఏమి నేర్పించలేదు చెప్పండి? జ్ఞానం నేర్పించలేదు.
వాడు బుక్ నాలెడ్జ్ వాడికి విలువలు నేర్పించలేదు. వాడు బుక్ నాలెడ్జ్ తన భార్యని టార్చర్ పెట్టి చంపారు. నడుతాను ఇంత జ్ఞానం ఉన్నవారు, నడుతాను బయటికి ఇంత జ్ఞానం ఉన్నవారు భార్యని అలా చంపుతారా? ఇంత జ్ఞానం ఉన్నవారు తల్లిని చంపుతారా? ఇంత జ్ఞానం ఉన్నవారు నడుతాను తల్లిని తండ్రిని చంపడానికి ఎగబడతారా? ఇంత జ్ఞానం ఉన్నవారు జీవిత భాగజాలు చంపుకుంటారంటే నడుతున్న జ్ఞానం వేరు, భయం వేరు. దేవుడు తెలియని వేడు, భయభక్తులు కలిగి ఉండడు వేరు. ఇన్ని తెలిసిన వాడు ఎలా చంపేశాడంటే ఇప్పుడు గమనించండి, వాడికి అన్నీ తెలిసినా ఏం తెలియలేదు చెప్పనా? దేవుడు అంటే తెలియదు. ఐఏఎస్ ఆఫీసర్కి ఎథిక్స్ ఎప్పుడు ఉంటాయంటే ఈ దేవుడు తెలియాలి. ఒక కాపురంలో చేస్తున్న యజమానుడు తన భార్యను ఎలాంటి లోపాలున్నా ప్రేమించాలి అంటే ఆ యజమానికి దేవుడు తెలియాలి. ఒక కాపురం చేస్తున్న ఇల్లాలు తన భర్త ఎక్కడో ఉన్నా తన భర్త కళ్ళు గప్పకూడదని విలువలు తనకు ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఆ తల్లికి దేవుడు భయం ఉంటారు. అమ్మ నాన్న ఎక్కడున్నా దూరంగా ఉండి చదువుకుంటున్నా ఒక విద్యార్థి పేరెంట్స్ కళ్ళ గప్పకూడదంటే ఆ బిడ్డకి ఏముండాలి చెప్పండి? దేవుని భయం. అంటే దేవుని భయం మనిషిని చెప్పండి కంట్రోల్లో పెడుతుంది. అందుకే సామెతలు ఏమంటే చెప్పిన, దేవోక్తి లేని జనులు అట్లేక దేవుని భయం లేకపోయినా, దేవుని మాట తెలియకపోయినా, దేవుడి మీద అవగాహన లేకపోయినా నడుతున్నాను, దేవుని జ్ఞానం లేకపోతే మనుష్యుడు చెడిపోతారు. ఇలా మాట్లాడుకుంటే మనం వెళ్ళిపోతే అనేక సంగతులు ఉన్నాయి. కానీ గమ్మత్తేంటి చెప్పనా, ఎంత జ్ఞానం మాట్లాడిన సొలొమోను మాత్రం చెప్పండి దేవుళ్ళొచ్చి బయటకు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇంత మంచి సామెతలు చెప్పినా సొలొమోను ఎలా పాడైపోయాడని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇంతమంది కీర్తనలు రాసిన సొలొమోను ఎలా పాడైపోయాడు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మీకు అర్థమైతే ఇప్పటికే పసిగట్టాలి, సొలొమోనుకి దేవుడంటే తెలుసు, సొలొమోనుకి జ్ఞానం అంటే తెలుసు, సొలొమోనుకి దేవుని యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయో తెలుసు, సొలొమోనుకి అన్నీ తెలుసు. సొలొమోను ఏమన్నాడు చెప్పిన, నాకు జ్ఞానం ఈ ప్రభువు అని అడిగాడు. కానీ సొలొమోనుకి అన్నీ తెలిసిన సొలొమోనుకి ఏం తెలియదు చెప్పిన, ఆ జ్ఞానాన్ని ఎలా పాటించాలన్న భయం తెలియలేదు సొలొమోనుకి దేవుడు తెలుసు, అన్నీ తెలుసు. అడుగుతాను, దావీదుకి సొలొమోనుకి తేడా మీరు గమనించండి. సొలొమోనుకున్నంత జ్ఞానం దావీదుకుందా? సొలొమోనుకున్నంత ఆస్తి దావీదుకుందా? సొలొమోనుకున్నంత తెలివితేటల పొత్తు రాజకీయాలు దావీదుకుందా? కానీ దావీదుకు లేనిది సొలొమోనుకున్నది, సొలొమోనుకు లేనిది దావీదుకున్నది అని చెప్పనా? భయభక్తులు గుర్తుపెట్టు. సొలొమోనుకి జ్ఞానం ఉంది, దావీదుకి భయం ఉంది. సొలొమోనుకి డబ్బు ఉంది, దావీదుకి దేవుని యొక్క సహవాసం ఉంది. సొలొమోనుకి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి, దేవుడితో దావీదుకి చెప్పండి సహవాసం ఉంది. నడుతున్నాను, ఎంత జ్ఞానం ఉంది, ఎంత ఉద్యోగం ఉంది, నెలకి ఎంత సంపాదించి, ఇవన్నీ పెద్ద పాయింట్సే కదండి. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద డబ్బు ఉన్నవాడు ఈరోజు హెచ్ఐవి తెచ్చుకుని ఏడుస్తారంటే కారణం ఏంటి చెప్పండి? ఆ బిల్ గేట్స్కి చెప్పండి భయం లేక. ప్రపంచంలో దాటిపోయిన లేడు, ఇంత డబ్బున్నోడు సుఖవేద తెచ్చుకోవడం ఏంటి? అరే అమెరికాని పరిపాలించినోడు చిన్న పిల్లలు కోసుకుని తినడం ఏంటి? ప్రపంచంలో డ్యాన్స్ అంటే ఇది, సాంగ్ అంటే ఇదని ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ వ్యక్తి ఆడా మగ కాని పనులు చేసి చిన్నపిల్లని చేసి నడుపుతాను. ఈ ఫేమ్లు, ఈ నేములు, ఈ పవర్లు, ఈ పదవులు, ఈ ఐక్యరాజ్య సమితులు, అగ్రరాజ్య పీఠాలు ఇన్ని ఉన్నా వీళ్ళ బతుకులు మాత్రం ఎంత చీకటితో ఏడుస్తున్నాయంటే వీళ్ళకి ఇన్నున్న వాళ్ళ బతుకుల్లో ఏం లేదు చెప్పండి, భయం లేదు. ఈరోజు ఈ ఫైల్ కాకపోతే రేపు ఇంకొక ఫైల్ వస్తుంది, ఇది కాకపోతే మరొక ఫైల్ బయటపడుతుంది, ఇది కాకపోతే మరొకనాను. ఈరోజు మనం చూసి ఏళ్ళేంటి ఎలాంటి పనులు చేసుకుంటున్నారు అనుకుంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాడు ఎంత పెద్దోడైనా, వాడు ఎంత నీతులు చెప్పేవాడైనా, వాడు ఎంత ఎలాంటి మాటలు మాట్లాడేవాడైనా వాడు దేవుడికి వణుకుతున్నాడా లేదన్నదే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈయన సంఘానికి 25 సంవత్సరాల నుంచి వస్తున్నాడు, ఎవరికాల 25 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. 25 సంవత్సరాల నుంచి వచ్చినా కానీ ఆ వ్యక్తికి దేవుడు భయం లేకపోతే సభ అయినట్టు 90 ఎత్తాడని మీరు నమ్మగలరా? లేరా మీ ఇలాకాలో ఇలాంటి? ఇక్కడే నా మీటింగ్ వచ్చాను, క్రిస్మస్ మీటింగ్. ఎక్కడ ఏటని అడగండి, ఇది చెప్తే ఒక గొడవ, చెప్పకపోతే ఒక గొడవ. మీటింగ్ వస్తే క్రిస్మస్ మెసేజ్ అయిపోయింది, అంతా బాగా జరిగింది. సంఘ పెద్దలందరూ వచ్చారు. ఆ సంఘ పెద్దలు వచ్చిన తర్వాత ఆ పెద్ద ద్వారా నాకు బొకే ఇస్తారు, సాల్వా కప్పుతారు, ఇవి వద్దనే కప్పుతారు, వద్దనే ఇస్తారు. ఆ కప్పుతున్నప్పుడు ఆ సంఘ పెద్ద ఏమన్నాడంటే, మెసేజ్ మీరు బాగా చెప్పారు అన్నాడు. నోరు గుప్పమని వస్తుంది. వీడు ఎవడని అడిగాను. ఆడెవడేంటి సంఘానికి పెద్దలకే పెద్ద తాగెత్తాడంటే తాగెత్తాడు.
మళ్ళీ పెద్దగా వాక్యాలు తెలుసు, పెద్దగా నడుతాను. ఎందుకు తాగుతారు, ఎందుకు వ్యభిచారాలు చేస్తున్నారు? అరే పులిపేట మీద నిలబడినాడు, పక్కకు పోయి ఈ సంఘంలో ఉన్న అమ్మాయికి ఈ మెసేజ్ ఎలా పెడుతున్నాడు? వీళ్ళకి అన్నీ తెలిసిన ఎందుకు చేస్తాను చెప్పిన? భయం లేదు. మళ్ళీ భయం లేదు చెప్తున్నా, భయం లేదు. ఈ భయం లేనప్పుడు ఇలాంటి పోరంపోకు పనులు చేస్తారు. ఒకవేళ చీకటి పనులు ఎవడైనా నాకు నేను మీరు నన్ను మళ్ళీ పిలిచినా పర్లేదు, పిలకపోయినా పర్లేదు, నేనేమని చెప్తాను, ఇలాంటివి మానుకోకపోతే నడ్డెరగొట్టు కూర్చోబెడతాడు. మీరు నన్ను పిలిచినా పిలవకపోయినా పర్లేదు. ఒకవేళ మీకు ఎన్ని సంవత్సరాలు సంఘం గట్టి అయిందో నాకు తెలియదు, కానీ ఎప్పటివరకు మీ తల పండిపోయేంత అనుభవాలు మీకున్నా, దేవుడు మీకు ఎంత తెలిసినా, వాక్యం ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు మీకు తెలిసినా, మీకు దేవునికి వణికే భక్తి గనక లేదో, అలాంటి స్పీకర్ని ఎంతమంది పిలిచినా దేవుడు అంటాడు, ఎవడరా మీరని అడుగుతాడు. గుర్తుపెట్టుకో, నన్ను పిలవడం వల్ల మీకు ఉపయోగం లేదు, ఇంకొక పెద్ద ఆయన పిల్లల వల్ల ఉపయోగం లేదు, ఇక్కడ నిలబడి ఈ పాస్టర్ గారు మాట్లాడే ఉపయోగం లేదు. నడుతున్నా ఇక్కడ ఎవరు మాట్లాడనేది ఇంపార్టెంట్ కాదు, ఈ పులిపేట మీద ఎవరు మాట్లాడుతున్నది ఇంపార్టెంట్ కాదు, కానీ వింటున్న నీకు భయం ఉందా లేదా? జేమ్స్ గారు మాట్లాడితే వింటాము, ఇంకొక ఆయన మాట్లాడుతూ పోతా ఉంటే నడుతున్నాను, అక్కడ మాట్లాడేది జేమ్స్ గారు కాదు, గుర్తుపెట్టుకోండి. మాట్లాడుతుంది ఇంకొక ఆయన కాదు, అది దేవుని మాట. భయం ఉందా? దేవుడు భయభక్తులు లేకపోతే పాడైపోతారా? దేవుని భయభక్తులు లేకపోతే చెడిపోతారా? దేవుని భయభక్తులు లేకపోతే నశించిపోతారంటే ఏమంటున్నాను, నశించిపోతారు. దేవుడు సహవాసం లేకపోతే మానవత్వ విలువలు కూడా తెలియకుండా నశించిపోతారు. సొలొమోను జ్ఞానం సంపాదించాడు, సొలొమోను బంగారం సంపాదించాడు, సొలొమోను పేరు సంపాదించాడు. చివరికి సొలొమోను ఎలా తయారంటే అన్నీ సంపాదించిన వాడు ఐడల్ వర్షిప్లోకి పోయాడు, విగ్రహారాధనగా మారిపోయి నడుతున్నాను. విగ్రహారాధన చేశాడు, వ్యభిచారం చేశాడు, ధనమోహానికి లొంగిపోయాడు, భార్యల మాటలు విన్నాడు. అరే ఇంత సామెతలు చెప్పి ఇన్ని కీర్తన చెప్పినాడు, ఎందుకు ఇలా అయిపోయాడంటే కారణం ఏంటి చెప్పండి? భయం లేక అయిపోయాడు. దేవుడు దగ్గర అయ్యే కొలితే చాలా మంది లోకు కడతారు, మీరు చూసారా? అప్పుడప్పుడు బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పాడే సీరియస్గా ఆరాధన చేస్తుంటారు. అలా బైబిల్కి ఈ మధ్య ఏదో ఆరాధన వచ్చింది, మరి ఇది బయలు ఆరాధనలో భగవంతుడు ఆరాధనలో తెలియదు. ఆ బైబిల్ అలా కింద పాడేసి ఇలా పైకి లేదు, సీరియస్గా ఇలా సప్పట్లు కొట్టి అటో కడుగుతో కచ్చిపు ఇలాగే అది తిప్పుతున్నాడు. బైబిల్ ఏది? బైబిల్ కింద ఉంది. ఇలా కచ్చిపు పైకి తిప్పారు. చెప్పండి, వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు ఆరాధన చేస్తున్నారు, ఊరేగింపులు చేస్తున్నారు చెప్పండి. దేవుని మాటలున్న బైబిల్ని కింద పడేసి నేను ఆరాధన చేస్తానంటే నీ ఆరాధన ఎవరికి కావాలి? నా మాటలు మీకు కఠినంగా ఉండొచ్చు, నా మాటలు మీకు నచ్చకపోవచ్చు, నా మాటలు మీకు ఇకటంగా ఉండొచ్చు, మళ్ళీ ఈయన పిలవకూడదని మీరు అనుకోవచ్చు. మీరు అందరూ ఓట్లేసి మళ్ళీ జేమ్స్ అన్నవాడిని ఇలాకాలోకి రా, మీరు ఏదన్నా అనుకోండి అబ్బా, నేను మాత్రం చెప్తున్నాను, మనం భయం లేకపోతే దేవుని ఎదుట ఒక రోజు సిగ్గుపడి నిలబడతాం. దేవుని ఎదుట వస్త్రాలు లేని సిగ్గుతనంతో మనం నిలబడతాం. ఆధ్యాత్మిక నిండుతనాన్ని మనం కోల్పోతాం, దేవుని మహిమని మనం కోల్పోతాం. భయభక్తులు లేకపోతే అడుగుతాను, సొలొమోను ఎలా అయిపోయాడు అంటే, అన్నీ తెలిసిన సొలొమోను విగ్రహారాధకుడు ఎలా అయిపోయాడు. ఆ రోజు విగ్రహం సొలొమోనుకి, అది మెలోకు దేవత. ఈరోజు విగ్రహం ఏంటి చెప్పిన? నువ్వు కామంలో ఉన్నావో, ధనములు ఉన్నావో, వ్యాపారంలో ఉన్నావో, ఎందులో ఉన్నావో తెలియదు, కానీ ఆ సెక్టార్లో నువ్వు భయం లేకుండా కొన్ని పనులు చేస్తున్నావంటే నీకు దేవుడు అంటే నాలెడ్జ్ ఉంది, కానీ దేవుడు అంటే ఫియర్ లేదు. నేను మాట చెప్పి నేను త్వరగా ముగించాను ప్రయత్నం చేస్తాను. దావీదు గారు కానీ సొలొమోను గారు కానీ బహుభార్యతత్వం వద్దని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు. చెప్పినా దావీదు గారు పోయి పక్కన వేరొక కొంపని నిలువెల్లా పాడు చేస్తాడంటే దావీదు గారిని ఏమనాలంటే? వద్దని చెప్పిన సొలొమోను గారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1000 మందిని చేసుకున్నాడంటే ఏమనాలంటే? వాళ్ళని ఏమన్నారు చెప్పిన వ్యాఖ్యానకర్తలు, బైబిల్ పండితులు, ఆ ఒక్క సెక్టార్లో దేవుడు ఏం అండని అనుకున్నారంట. అన్నమాట మీకు అర్థమవుతున్నాయా? పాపం ఎలా చేస్తామంటే, పర్లేదులే దేవుడు మనల్ని అర్థం చేసుకున్నాడు అనుకుంటారంట. మనం ఏం అర్థం చేసుకుంటాడు? ఒకటి సంపేత్తే అర్థం చేసుకుంటాడా? ఒకటి చిదిమత్తే అర్థం చేసుకుంటాడని అడుగుతున్నాను. పర్లేదులే అండి, నేను మళ్ళీ అడుగుతున్నాను. సొలొమోనుకి కానీ దావీదుకి కానీ తేడా మీకు గమనించండి. దావీదు ముఖం మీద నాతాను ప్రవక్త వచ్చి ఏలు ఇలా పెట్టేంత వరకు ఆయన చేసిన తప్పని ఆయనకు అనిపించిందా? అప్పటి వరకు దావీదుకి భయం వేసిందా చెప్పండి? జీవితంలో భయపడ్డాడు,
మళ్ళీ వేరొక పాపం చేయకూడదని జాగ్రత్త పడ్డాడు. మళ్ళీ చెప్తున్నాను, సొలొమోనుకి ఇప్పుడు నాతాను వెళ్ళి చెప్తే వెంట, ఎందుకంటే సొలొమోనుకి చెప్పాలంటే సొలొమోను కన్నా జ్ఞానం ఉన్నవాడు ఉండాలి, సొలొమోనుకి చెప్పాలంటే సొలొమోను కన్నా జ్ఞానవంతుడు ఉండాలి. ఇప్పుడు సొలొమోను కన్నా జ్ఞానవంతుడు తూర్పు దేశాల్లో కానీ, పడమట దేశాల్లో కానీ, ఉత్తర దేశాల్లో కానీ ఎవడన్నాడు? ఎవడో లేడు. 6 నేల మీద సొలొమోను అంత జ్ఞానం ఇచ్చినట్టు ఎవరు లేనప్పుడు సొలొమోనుకి డైరెక్ట్గా చెప్పింది ఎవరో చెప్పిన? దేవుడే చెప్పాడు. ఒకసారి చెప్పాడు చెప్పండి, 2 సార్లు చెప్పాడు. ఒకసారి 2 సార్లు చెప్పిన వినకపోతే దేవుడు ఏం చేశాడు చెప్పండి? దుష్టాత్మగా అప్పగించేశాడు. ఈ రాత్రి నీకు నాకు కూడా చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు. ఇది మనకు కాదులే, ఇది పక్కోళ్ళకని కానీ మీరు అనుకున్నారో, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్పినా దేవుడిని వినవని ఒక్కసారి అని డిసైడ్ అయ్యాడు. మనల్ని వదిలే దేవుడికి అతిపెద్ద పనిష్మెంట్ లేడు చెప్తున్నా, ఆయన మనల్ని వదిలేశాడో అంతకన్నా పెద్ద పనిష్మెంట్. ఆయన మనల్ని వదిలేశాడు, అంతకన్నా పెద్ద పనిష్మెంట్ లేదు. ఆయన వదిలేస్తే కయ్యేను ఏమయ్యాడు చెప్పండి? దేశదిమ్మర అయిపోయాడు. ఆయన వదిలేస్తే ఇస్కరాతు యూదా ఏమయ్యాడు చెప్పండి? ఊరేసుకొని చచ్చిపోయాడు. దేవుడిచ్చే పనిష్మెంట్ ఏంటి చెప్పిన? ఆయన మనం వదిలేశాడో మనం చేసే పనులకి ఇంక అడ్డు అదుపు ఉండదు, మన హృదయం కూడా మనల్ని గద్దించదు, మనకి చెప్పేవాడు కూడా ఉండడు. చివరికి ఏమి సాధిస్తామంటే నాశనానికి ముందు గర్వంగా నడిచి చెప్పండి అందరి దృష్టిలో ఘోరంగా నశించిపోతాం. నేను త్వరగా ముగిస్తున్నాను. ఇన్ని చదువుకుంటుంటే ఆ మొదటి అధ్యాయంలో ఒక మాట్లాడుతున్నాడు చూడండి, కొన్ని పదాలు నేను చదువుతాను, త్వరగా ముగిస్తాను. ఆ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, జ్ఞానము ఉపదేశము అభ్యసించుటకును, నీతి జ్ఞాన యథార్థతలు అనుసరించుటకును, బుద్ధి కుశలతనిచ్చి ఉపదేశం అందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు. ఇప్పుడు జాతకమేనండి, జ్ఞానము, ఉపదేశము, వివేకము, సల్లాపము, నీతి, న్యాయము, యథార్థత, బుద్ధి కుశలత, ఉపదేశాలు, వివేచనలు, పాండిత్యము, ఇంకా నీతి సూత్రాలు, ఇవన్నీ అడుగుతున్నాను. ఇవన్నీ ఒక వ్యక్తి పాటిస్తే ఎలా ఉంటాడండి? మాట్లాడుతుంది లేదో, ఇవన్నీ జ్ఞానం పాటించి, ఉపదేశం పాటించి, వివేకం కలిగి ఉండి, నీతిని జరిగించి, యథార్థం జరిగించి, బుద్ధి కుశలత కలిగి, పాండిత్యం కలిగి, ఇవన్నీ అంటే సామెతల గ్రంథంలో ఉన్న ఈ భయభక్తులు కలిగినవన్నీ పాటిస్తూ ఒక వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పనా? అచ్చు యేసుక్రీస్తు వారిలా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏవైతే ఈ పదాలు చదవ, ఈ పదాలన్నీ ఎవరి జీవితంలో స్పష్టంగా కనబడతాయి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితం. ఆయన మానవుడిగా, దేవుడిగా ఆయన మానవుడికి వస్తే మీరు ఆయన క్లైమ్ చేయండి, ఆయన జీవితంలో ఒక్కసారి మీరు చెక్ చేయండి. ఆయన చూస్తుంటే ఆయన కదిలే జ్ఞానం అనిపించలేదా? 12 ఏళ్ళకి పరిశీలి శాస్త్రులు అన్నారట, ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడదో, ఈ అబ్బాయికి ఇంత జ్ఞానం ఎక్కడదో. ఎప్పుడైనా యేసుక్రీస్తు వారు బాగానండి, బుద్ధి కుశలత అనే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైనా యేసుక్రీస్తు వారు బుద్ధి లేని మాటలు మాట్లాడిన సువార్తల్లో కానీ, పత్రికల్లో కానీ, హిస్టరీలో కానీ మనం ఎక్కడైనా చదివామా? ఎందుకు చెప్పిన? సామెత గ్రంథం అంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో స్పష్టంగా కనబడుతుంది. మీరు ఆయనకి బుద్ధి కుశలత లేదని అనలేం, ఆయన వివేచన లేక ఒక మాట పొరపాటున మాట్లాడేసి తర్వాత ఆయన సారీ చెప్పండి ఎక్కడన్నా ఉందా? యేసు ప్రభు లైఫ్లో ఎక్కడైనా సారీ చెప్పాడు ఆయన? మీరు ఇంకా మీరు చూడండి, యేసు ప్రభు ఎప్పుడైనా ఎకిలి శాస్త్రం చేసి నవ్వాడని ఉందా? ఇవే మీకు కనబడవండి. యేసు ప్రభు ఎక్కడైనా సోమరతనంతో ఉన్నాడని ఎక్కడ కనబడిందా? ఎక్కడ కనబడదంటే సామెతల గ్రంథంలో కనబడుతున్న ఎథిక్స్ అన్ని, విలువలన్నీ ఎవరి జీవితంలో స్పష్టంగా కనబడుతున్నాయి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితం. అందుకే యేసుక్రీస్తు వారి కొత్త మందికి వచ్చేసరికి ఏమని చెప్పిన? ఆయన దేవుని జ్ఞానము శక్తినై ఉన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు సామెతల గ్రంథాన్ని వెంబడిస్తావు లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు రైట్గా ఒక వ్యక్తిని ఒక మోడల్గా పెట్టుకుని ఫాలో అయిపోవాలి. ఒక వ్యక్తిని నాకు చూపించండి, ఆయన నవ్వుతే నవ్వుతాను, ఏడిస్తే ఏడుస్తాను, ఆయన కూర్చుంటే కూర్చుంటాను, ఆయన ప్రార్థన చేస్తే చేస్తాను, నాకు అలాంటి వ్యక్తి డెమోగా కావాలనుకుంటే క్రొత్త నిబంధన అంటుంది ఆ డెమో, ఆ మాదిరి ఎవరో కాదు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే పార్క్ వైపు కాదు, ఆయన వైపు. గౌరవించడం అంటే ఏంటో తెలియాలంటే, వ్యక్తులతో ప్రేమ ఎలా ఉండాలో తెలియాలంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇతరుల్ని గౌరవించడమే కాదు, వ్యభిచారిని కూడా గౌరవించడం అంటే ఏంటో
ఆ వ్యక్తిని చూడు. తల్లిదండ్రులకు లోబడ్డం అంటే ఏంటో ఆ వ్యక్తిని చూడు. తనకన్నా ఆత్మీయంగా మరియమ్మ తక్కువ, తనకన్నా ఆత్మీయంగా యోసేపు తక్కువ, తనకన్నా తక్కువైన వారిని కూడా ఆయన ఎలా లోబడ్డాడో, ఆయన 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు తల్లిదండ్రులు కాని వారికి ఎలా లోబడ్డాడో ఆయన జీవితాన్ని చూడు. నీకు జ్ఞానం అంటే ఏంటో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానాన్ని మీరు తర్వాత చదవండి. జీవితం మీద లైఫ్ గోల్ ఏం పెట్టుకున్నాడో చెప్పనా? తండ్రి చిత్తము తుదముట్టించుటయే నాకు ఆహారం. నేను ఈ ఊరు వెళ్ళాలంటే దేవుని చిత్తం అయితేనే వెళ్తా అన్నాడు. నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయాలంటే దేవుని చిత్తం అయితే చేస్తున్నాడు. గడుగున ఆయన భోజనం చేసిన, పానము చేసిన, ఏం చేసినా ఎవరి చిత్తం కోసం చేశాడు చెప్పండి. ఒక మనిషికి భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏంటని మీరు అడిగితే సొలొమోనుకి రాలేదు, దావీదుకి రాలేదు, భక్తులకు రాలేదు. ఒక మనిషికి దేవుని కోసం ఎలా బ్రతకాలో తెలియట్లేదు కనుక ఒక మనిషి దేవుని కోసం బతికితే ఎలా ఉంటుందో చూపించడానికే దేవుడే దీనుడిగా రావాల్సి వచ్చింది. దేవుడే భూమి మీదకి మానవుడిగా రావాల్సి వచ్చింది. ఆయన బతుకు చూపించింది. ఇదిగో ఇలా ప్రార్థన చేయాలి, ఇలా బ్రతకాలి, ఇలా భయభక్తులు కలిగి ఉండాలి, వ్యక్తుల్ని ఇలా గౌరవించాలి, ఇలా ప్రేమించాలి, లేని వారిని ఇలా ఆదరించాలి, అనేకులకి ఇదిగో మేలుకి జరగాలని, వాళ్ళ కొరకు ప్రార్థించాలని అడుగడుగున ఆయన బతుకు చూపించండి. ఇవన్నీ దేనికి ప్రభు అంటే తోటి మానవుడు ఎలా జీవించాలో మనకు చూపించిన ఒక మాదిరికరమైన జీవితం. అందుకే పేదరు గారు ఏమంటారంటే ఆయన మనకి మాదిరి ఉంచిపోయిన ఆయన అడుగు జాడలు యందు చెప్పండి చక్కగా నడిచిపోదాం. ఏం మాట్లాడొద్దు అన్నాడు. ఆయన అడుగు జాడలు యందు నడిచిపోదాం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా మనకు కనబడేది ఎవరు చెప్పనా? దేవునికి భయపడే వ్యక్తులు ఎలా ఉంటారు అంటే దావీదులా ఉంటారు. దేవునికి భయపడే వ్యక్తులు ఎలా ఉంటారంటే యోసేపులా. నేను బాగా వినండి. ఆ సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు కుమారుడా పాపలు నిన్ను ప్రేరేపింపగా చెప్పండి కోపకము ఆ భయభక్తులకు అనుకున్న వారు ఒప్పుకోరండి. నాకు యోసేపుని మీరు చూడండి. ఆంటీ గారు ఎన్ని ఆఫర్లు ఇచ్చారండి యోసేపు గారికి. ఫుడ్ ఇస్తాను, బెడ్ ఇస్తాను, డబ్బు ఇస్తాను. మనమైతే ఏమందని చెప్పండి. అమ్మ లేరు, నాన్న లేరు, నాన్న వాళ్ళు లేరు, అన్నయ్య లేరు. దేవా ఈ ఒంటరి వాడిని ప్రేమించడానికి నువ్వు నీ ప్రేమను ఈ విధంగా చూపిస్తున్నావా? ప్రైజ్ గాడ్. ఎవరిని మనం ఎలా ఉండడం చెప్పండి. చెయ్యాల్సిన పనులన్నీ చేసి అన్నీ ఎవరిచ్చారంట చెప్పండి. యోసేపుకి జ్ఞానం లేని ప్రార్థన చేయలేదు. యోసేపు జ్ఞానం లేని పనులు చేయలేదు. ఆ పాపం ఎంత రాయల్టీగా వచ్చినా డబ్బు ఇస్తానన్నా, ఫుడ్ ఇస్తానన్నా, బెడ్ ఇస్తానన్నా, ఎన్ని ఇస్తానన్నా అబ్బాయి ఏమన్నాడంటే నీ డబ్బు వద్దు, నీ ఫుడ్ వద్దు, నీ బెడ్ వద్దు, నువ్వు దయచేసి చెప్పండి దగ్గర పారిపో నాయన, నీ పాదాల ముందుకేయకుండా వెనక్కి పారిపోండి. యోసేపు అంత బ్రైట్గా ఎలా ఆలోచించినట్టు మీరు చెప్పండి. ఆ అబ్బాయికి ఏమది చెప్పండి. అమ్మా తల్లి నీకు విషయం చెప్తున్నాను, నేను భయపడుతున్నది మీ ఆయనకి కాదు, నేను భయపడుతున్నది నీకు కాదు, నేను భయపడుతున్న ఐగుప్తి చట్టాలకు కాదు, నేను భయపడుతుంది ఎవరికి చెప్పండి. ఇవి చెప్పండి. యోసేపునంత ప్యూర్గా, క్వాలిటీగా, ఆ యవనస్తునంత రాయల్టీగా కట్టింది ఏంటి చెప్పిన దేవుని అందరి భయభక్తి. షడ్రక్ మెస్సకి అబేద్నెగో ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి రాయల్ ఫుడ్ పెట్టారట. దానియేలుకి రాయల్ ఫుడ్ అంటే తెలుసుగా, రాజు తినే భోజనం. ఆ రాజు తినే భోజనం ఎక్కడి నుంచి తెస్తారంటే విగ్రహాలకు బలర్పించి తెస్తారు. అలాంటి భోజనం తెచ్చి బలమే పెట్టి తినే అంటే దేవుణ్ణి స్తుతిస్తూ తినేశారు. దేవా మాకు రాజు భోజనమే పెట్టావు ప్రభు అని తినేశారా? ఏం చేశారు చెప్పండి. ఆకలి దప్పులతో అయినా చచ్చిపోతాం కానీ చెప్పండి నీతిని మాత్రం తప్పమని ఆకలితో ఉండిపోయారు తప్ప రాజు భోజనాన్ని భుజించకుండా మాకు ఈ భోజనం వద్దని పచ్చి కడుపుతో పచ్చి నీళ్ళు తాగుండిపోయారు తప్ప ఆ రాజు భోజనంలో చేతులు పుంచారు. మనల్ని పిలిచారట, నువ్వు పార్టీకి రాగానే తాగొద్దు, పక్కన మాతో పాటు థమ్స్అప్ తాగారంట అనగానే తెంగరాదు వెళ్ళిపోయాడంట. రాజు ప్లేట్ పెట్టి భోజనం పడితే దానియేలు అన్నాడంట, నీ టేబుల్ వద్దు, నీ భోజనం వద్దు, నన్ను పిలవద్దు అన్నట్టు. ఎవరు మాట వెనకపోతే తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేస్తామంటే ఆ స్నేహితులు ముగ్గురు అన్నారంట, పడేసేయండి సారు, మేము మీకు భయపడి ఎవరికి భయపడతాం. నేను అడుగుతున్నాను, దేవునికి భయపడిన యోసేపు ఐగుప్తికి ప్రధానమంత్రి అయిపోయాడు. దేవునికి భయపడిన దానియేలు గ్రూప్ 1 ఆఫీసర్ రేంజ్కి వెళ్ళిపోయాడు మాదీయ పార్శకుల కాలంలో. మీరెక్కడ చూడండి, దేవుడికి భయపడిన వ్యక్తులు సమాజానికి దీవెనకరం అయిపోయారు. దేవుడికి భయపడిన వ్యక్తులు సమాజానికి మాదిరికరం అయిపోయారు. దేవుడికి భయం లేని డబ్బున్న ప్రపంచ కుబేర్లు ఈ రోజు ఏమైపోయారు చెప్పండి. రాకాస సాక్ష్యాలతో ఈరోజు మనకు కనబడుతున్నారు.
ప్రపంచాన్ని పరిపాలించిన హిట్లర్ గారికి దేవుడి భయం లేదు, ఏమైపోయాడు చెప్పండి? ప్రపంచాన్ని జయించి నన్ను అడుగుతున్నాను, ద గ్రేట్ అలెగ్జాండర్ ఏమైపోయాడు చెప్పండి? బిక్కు బిక్కుమని బెంగతో చచ్చిపోయి అడుగుతున్నాను. దేవుడు భయం ఉన్నవాడు గుర్తుపెట్టుకోండి, మీరు తర్వాత ఇంటికి వెళ్ళినారు చదవండి. దేవుడు భయం ఉన్నవాడు గుర్తుపెట్టి చదవండి. బిల్లీ గ్రహం గారికి ఆపోజిట్ ఉన్న డబ్బు అన్నవాడు ఇద్దరు ఒకేసారి పుట్టారు. ఒక నాస్తికుడు, ఆడ పేరు మోసి నాసిన పేరుని మర్చిపోయాడు, ఆడు ఒకేసారి చనిపోయాడు. బిల్లీ గ్రహం గారు ఒకేసారి చనిపోయాడు. కానీ ఆ దేవుడు లేడన్న నాస్తికుడు భయంతో చచ్చిపోయాడు. కానీ దేవుడు ఉన్నాడు భయపడిపోతున్న వాడు మాత్రం చావులో కూడా ధైర్యంగా చచ్చిపోయాడు. బిల్లీ గ్రహం గారి దగ్గర ఉన్న ధైర్యం ఏంటి? దేవుడు లేడని అందరినీ మోటివేషన్ చేసి చచ్చిపోతున్నాడు దగ్గర ఉన్న భయం ఏంటంటే, ఈ వ్యక్తి దగ్గర ధైర్యం దేవుని యందల భయభక్తులు. ఆ వ్యక్తి దగ్గర ధైర్యం లేకపోవడం కారణం అతని జ్ఞానము, డబ్బు. చనిపోయే సమయానికి ఆ వ్యక్తికి ఏమైంది చెప్పండి? భయం కలిగి చచ్చిపోయాడు. ఈ మధ్యకాలంలో నేను ముగిస్తున్నాను, ఐఫోన్లు, ఆ ఫోన్లు, ఈ ఫోన్లు వాడుతున్నాం. ఐఫోన్ కొన్న వాళ్ళు కింద జేబులు ఎట్టరు, ఫోను ఇవ్వండి, 5 జేబులు ఎడతారు ఎందుకు? మాది యాపిల్ మొక్క అని పైన చూపిస్తున్నాను. ఐఫోన్ కనిపెట్టినాడు ఏమాట చెప్పిన, జీవితంలో డబ్బు సంపాదించాను, జీవితంలో పేరు సంపాదించాను, జీవితంలో కావాల్సినవన్నీ వెనక్కి పోసుకున్నాను. కానీ హాస్పిటల్ మంచం మీద పడిన తర్వాత నాకు అర్థమవుతుంది, జీవితంలో అన్నిటికన్నా విలువైనది ఏంటంటే కాస్తంత నీతి కార్యాలు చేసి ఏదన్నా విశ్వాసంలో భయపడి ఈ జీవితాన్ని ముగించుకోవడమే జీవిత పరమార్థం. ఐఫోన్ కన్నా గొప్పది ఏంటంటే ఈ లాస్ట్గా నా జీవితంలో మిగిలిపోయిన హాస్పిటల్ మంచం అన్నాడు. ఏమర్థమవుతుంది? ప్రపంచంలో తప్పులు చేసి, ప్రపంచంలో డబ్బులు సంపాదించి, ప్రపంచంలో పేరు పోసిన చచ్చిపోయే ముందు బిక్కుమని భయంతో చచ్చిపోయారు. కానీ బతుకున్నంత కాలం దేవుడికి భయపడిపోయేవాడు చచ్చిపోయేటప్పుడు ఎలా చచ్చిపోతాడు చెప్పండి? ధైర్యంతో చనిపోతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలం. ఆ జ్ఞానమునకు మూలం అంటే ఏంటంటే పెద్దలను గౌరవిస్తాం, చెప్పండి, ప్రేమ అంటే ఏంటో తెలుసుకుంటాం, విలువలకు లోబడి బ్రతుకుతాం, కాపురాలు అందంగా జీవిస్తాం, సేవను అర్థవంతంగా మారుస్తాం. దేవుడికి భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారంటే ఇతరులకు మేలుకరంగా మారిపోతాం. దేవుడికి భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారంటే పాపానికి దూరంగా ఉంటారు, చెప్పండి, దేవునికి దగ్గరగా ఉంటారు. ఇదే జ్ఞానానికి మూలం. ఎంత జ్ఞానం చెప్పిన సొలొమోను దేవుడి గురించిన నాలెడ్జ్ అంటే ఆయనకి బుక్ నాలెడ్జ్ ఉన్నట్టు దేవుడి గురించిన నాలెడ్జ్ ఉంది తప్ప ఆ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు. కనుక సొలొమోను ఏమైపోయాడో బైబిల్లో క్లారిటీ లేదు. కానీ ఏ జ్ఞానం లేనే దావీదు గారు మాత్రం దేవునికి భయపడితే చనిపోయే సమయంలో దేవుని ఎదుట ధైర్యంగా చనిపోయాడు. నేను మళ్ళీ ముగిస్తున్నాను. మీకు ఎంత జ్ఞానం తెలుసో, మీకు 66 పుస్తకాలు ఏమి తెలుసో, మీరు సంఘం కట్టి ఎన్ని సంవత్సరాలు అయితే నాకు తెలియదు, కానీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని కోసం భయపడతారన్నది ఇంపార్టెంట్. గుర్తు, ఎన్ని మెసేజ్లు విన్నారన్నది పాయింట్ కాదు, ఎన్ని పాటలు పాడుతున్నారన్నది పాయింట్ కాదు, ఎన్ని సభలకు వెళ్తున్నాం అన్నది పాయింట్. ఇవేమీ లెక్కలు కాదు. మీకు దేవుడు అంటే భయం ఉందా లేదా? ఆ భయం ఉంటే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నీ కళ్ళు జాగ్రత్తగా ఉంటాయి. ఆ భయం ఉంటే నీ మైండ్ జాగ్రత్తగా ఉంటుంది. ఆ భయం ఉంటే నీ ఫోన్ వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటావు. ఆ భయం ఉంటే నీ కాపురం జాగ్రత్తగా ఉంటుంది. ఆ భయం ఉంటే ఎవరిని విడిచి దూరంగా పోకూడదని భయం ఉంటుంది. ఇవన్నీ నీకు రావాలి అంటే చెప్పండి, భయం. ఆ భయం లేకపోతే సమాజం నశించిపోతారు. అందుకే శరీరధారి ఉన్న దినముల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన విజ్ఞాపనలు చెల్లిస్తూ దేవునికి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడని హెబ్రీ పత్రిక మనకు సెలవిస్తుంది. దేవుడికి శరీరధారిగా ఉన్న దినముల్లో భయపడితే, దేవుడే భూమి మీదకి వచ్చి తన తండ్రి అయిన దేవుడికి ఎంత గజగజ వణికితే యేసుప్రభు వారు ఎంత భయభక్తులు కలిగి ఉంటే అడుగుతున్నాను. పాపం చేయని వాడు ఎంత దేవునికి భయభక్తులు కలిగి ఉంటే పాపం చేసిన మనం దేవుని దృష్టిలో ఎంత భయపడాలి? ఏ తప్పు చేయని వాడు ఎంత భయభక్తులు కలిగి ఉంటే తెల్లారితే మన చూపులు బాగోవు, తెల్లారితే మన ఆలోచన బాగోవు. రోజు మనం దేవునికి ఎంత భయపడాలి చెప్పండి? ఇప్పటికిప్పుడే చావు వస్తే రేపొద్దు నీ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు దేవునికి నిలబడితే నువ్వు పలానా టైంలో ఎలా ఉన్నావంటే మన మీద నేరస్థాపన చేస్తే తోటి మానవుడు నేరస్థాపన వాడికి ఎక్స్ప్లెనేషన్ అయినా ఇవ్వగలం, కానీ దేవుడు మనల్ని అడిగితే ఆయనకి ఏమి ఎవరిని ఇవ్వగలని చెప్పండి? మనకు అన్ని అలా ఏడ్చి చూపిస్తే ఆయనకి ఏం చెప్పగలని చెప్పండి? అందుకే భూమి మీద ఉన్నంత కాలం ఎంత దేవుడు నీకు తెలుసు కాదు. మళ్ళీ అడుగుతాను, దేవుడి గురించిన గ్రంథ జ్ఞానం నీకు ఎంత ఉన్నది అన్నది కాదు. దేవుడు అడుగుతున్నది ఒకటే, నేనంటే నీకు భయం ఉందా లేదా? దేవుని భయం లేకపోతే సువార్థికులైనా పాడవుతారు, దేవుని భయం లేకపోతే సేవకులైనా పాడవుతారు, దేవుని భయం లేకపోతే సంసారం చేసేవారైనా పాడవుతారు, దేవుని భయం లేకపోతే
చదువుకున్న పిల్లలైనా పాడవుతారు. దేవుని భయం లేకపోతే సంఘ పెద్దలైనా పాడవుతారు. మనందరం దేవుని భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.